నెహ్రూ గారు. అధ్యక్ష, ఈ 344 ఒకటి ఇచ్చాం సార్ శాంతి భద్రతల మీద. మొదటి రోజు నుంచి కూడా అదే అడుగుతున్నాం. ఈ రోజు వస్తుందని అన్నారు. ఇప్పుడు బడ్జెట్ అయిన తర్వాత 1 day గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ మ్యాండేటరీ టు స్టార్ట్ ది బడ్జెట్ డిస్కషన్. మీరు అన్నట్టుగా శాంతి భద్రతల మీద నాట్ ఓన్లీ 344, యూ విల్ హ్యావ్ ఎ షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్. మీరు తర్వాత ఇప్పుడు బడ్జెట్ స్టార్ట్ చేయమనండి. మీ తర్వాత మీకు డీటెయిల్ డిస్కషన్ ఆపర్చునిటీ ఇస్తాం. టుడే ఇట్ సెల్ఫ్ మీరు బడ్జెట్ స్టార్ట్ చేయమనండి. No, budget discussion kuda you can start it today. If you cannot complete today, you will get opportunity tomorrow also. Endukante budget discussion time 60-40, మీ 40% టైం మీరు ఉపయోగించుకోండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడతారు, ఇంకొకటి మాట్లాడతారు. ఇట్స్ లెఫ్ట్ యూ. ప్రోరేటా ఎలొకేషన్ ఆఫ్ టైం ఉంటుంది మీకు. చెప్పండి. న్యూమరికల్ స్ట్రెంగ్త్ను బట్టి కూడా మనం ఆలోచించాలి కదా. మీరు మాట్లాడండి. ప్లీజ్ డు నాట్ వేస్ట్ యువర్ టైం. ప్లీజ్ స్టార్ట్ డిస్కషన్. తప్పకుండా మీరు ఇవాళ చూడండి. మీరు ఎవరైతే ఎక్కువ మాట్లాడారో క్వశ్చన్స్లో కూడా మీ సభ్యులు మీరు చూడండి ఇవాళ. ఎస్ ఓకే అధ్యక్ష, ఈరోజే మేము సెషన్ స్టార్ట్ అయిన రోజు నుంచి లా అండ్ ఆర్డర్ మీద మొట్టమొదటి అడ్జర్న్మెంట్ మోషన్ మూవ్ చేసినాం. తర్వాత మీరు కలెక్ట్ చేసుకుని అడ్జర్న్మెంట్ మోషన్ వద్దు, 344 మూవ్ చేయండి మరుసటి రోజు అని చెప్పారు. మీరు కలెక్ట్ చేసుకున్నారు కాబట్టి 344 మరుసటి రోజు మూవ్ చేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనుషుల ప్రాణాలకైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టకముందు అంతకన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటుందా, దయచేసి దానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి పదే కోరడం జరుగుతూ ఉంది. ఇవాళ కూడా మేము అడిగిన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద 344 మేము మూవ్ చేస్తే మీరు ఇవాళ డిస్కషన్ ఉంటుంది, షార్ట్ డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ అని చెప్పి ఇవాళ సప్లిమెంటరీ బిజినెస్లో దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇంత ఇంపార్టెంట్ ఈవెంట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే అధ్యక్ష, ఒకవైపు ఇక్కడ చర్చ జరుగుతూనే ఉంది, చర్చ మీద మేము పడుతూనే ఉన్నాం. మరోవైపు నిన్న వినుకొండలో బొల్లేపల్లిలో ఇద్దరిని ఇద్దరు చనిపోయారు అధ్యక్ష. ఈ రోజు సింగనమలలో, ఈ రోజు పొద్దున సింగనమలలో మరో ఇద్దరి మీద దాడి జరిగింది, ఒకరు చనిపోయారు. మీ ఎజెండా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు అడ్వైజ్ టు లుక్ ఇన్ ది ఎజెండా. దయచేసి వినండి. మీరు 344 కింద డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్ అని అన్నారు. 344 కన్నా కూడా ఎక్కువ టైము యూ కెన్ డిస్కస్ ఆన్ షార్ట్ డిస్కషన్ చేసుకుని ఎప్పుడో చేసేది ఏముంది. మీరు మాట్లాడండి, బడ్జెట్ మీద మాట్లాడండి. ఇఫ్ యూ కెనాట్ కంప్లీట్ టుడే, యూ విల్ బి గివెన్ ఆపర్చునిటీ టుమారో ఆన్ జనరల్ బడ్జెట్ డిస్కషన్. దెన్ యూ కెన్ స్టార్ట్ డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్. ప్లీజ్ స్టార్ట్ యువర్ బడ్జెట్ డిస్కషన్. అధ్యక్ష, బడ్జెట్ డిస్కషన్ ఇనిషియేట్ చేసినట్టుగానే మీరు భావించండి. రేపు సుదీర్ఘంగా 2.5 గంటల పాటు సుదీర్ఘంగా రేపు నేను మాట్లాడటం చేస్తాం. దయచేసి ఈరోజు మాత్రం మీరు మాట చెప్పినట్టుగానే ఈరోజు మాత్రం దయచేసి లా అండ్ ఆర్డర్ తీసుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. ఇప్పుడు బడ్జెట్ స్టార్ట్ చేసినట్టుగానే భావించరు కదా. 10 నిమిషాలు మాట్లాడవచ్చు కదా మీరు. ఇనిషియేట్ ది సబ్జెక్ట్, దెన్ యూ కెన్. అధ్యక్ష, ఏం మాట్లాడమన్నా 5 నిమిషాలు మాట్లాడినా 10 నిమిషాలు మాట్లాడినా మీరంతటి మీరే మాట్లాడుతున్నారు, చెప్తున్నారు 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఇనిషియేట్ చేసినట్టే కదా. 10 నిమిషాలు 5 నిమిషాలు కాకుండా 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడినా కూడా దాని అర్థం అదే కదా. వీఆర్ యాక్సెప్టింగ్
వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ద బడ్జెట్ స్పీచ్ అని చెప్పి ఇంకా దయచేసి రేపు పొద్దున్నే దాని గురించి సుదీర్ఘంగా కూడా మాట్లాడతాం. ఈరోజు చనిపోయిన వారి దృష్ట్యా దయ ఉంచి అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం అధ్యక్ష. ఓకే అధ్యక్ష, తమరు ఎజెండా ఇచ్చారు. ముందు ఎజెండా ప్రకారం బడ్జెట్ డిస్కషన్ జరగాలి. బడ్జెట్ జరగాలి. మీ ఆర్డర్ ప్రకారం బడ్జెట్ జరగకుండా ఎలా ఇస్తారు? ఓకే 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 దయచేసి కూర్చోండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు షార్ట్ డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్. మేము అడుగుతున్నాం సార్. ఇది అంటే మీరు ఇనిషియేట్ చేసినట్టు అంటే ఒకటి నెహ్రూ గారు దయచేసి కూర్చోండి. బడ్జెట్ పైన డిస్కషను అంటే ఉండండి మా ప్లీజ్ నో క్రాస్ టాకింగ్ ప్లీజ్, నో క్రాస్ టాకింగ్. నెహ్రూ గారు మీరు బడ్జెట్ డిస్కషన్ స్టార్ట్ చేసినట్టు భావించి వీ వాంట్ గో టు నెక్స్ట్ ఐటమ్. రైట్, మీ స్టార్ట్. మీరు వారు మాట్లాడతారా? ఓకే, శ్రీధర్ రెడ్డి గారు. షార్ట్ డిస్కషన్ ఆన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. అధ్యక్ష, అధ్యక్ష 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 దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు మరొకరు రన్నింగ్ కామెంటరీ, అది ఆ పక్క వాళ్ళు చేసినా ఈ పక్క వాళ్ళు చేసినా అది సభా సాంప్రదాయం కాదు అధ్యక్ష. దయచేసి That's okay. Please cooperate. అధ్యక్ష, Please cooperate. అధ్యక్ష, ఎట్టకేలకి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ హత్యల మీద, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులు అన్న ఒకే ఒక్క కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న ఆస్తుల విధ్వంసం మీద ఎట్టకేలకి చర్చకి అనుమతించిన దానికి మొట్టమొదటగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, తొలి బడ్జెట్ ప్రసంగంలో ఇంకా బడ్జెట్ ప్రసంగాలు పూర్తి కాలేదు. ఈ తొలి బడ్జెట్ సమావేశాల్లో శాంతి భద్రతల మీద మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిన దానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష. ఇలాంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు కూడా లేదు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారి రాజకీయంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసే పరిస్థితి ఉన్నప్పుడు మా ప్రాణాలు మేము రక్షించుకునేదానికి, ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుకుతో నోరు కలిపేదానికి మేము ప్రాణాలతో బతికుండాలంటే ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఈ యొక్క చర్చకి పట్టుబడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటింది అధ్యక్ష. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం అడుగు ముందుకు పట్టడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఊచకోత కోసే విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసే విషయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆస్తులు విధ్వంసం చేసే విషయంలో ఈ యొక్క ప్రభుత్వం జట్ వేగంగా ముందుకు పోతూ ఉంది అధ్యక్ష. నేనంటాను, వాళ్ళు ఇండియా కాదు, మేము పాకిస్తాన్ కాదు, లేదు మేము ఇండియా కాదు, వాళ్ళు పాకిస్తాన్ కాదు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని పోటీదారులుగా చూడాలి అధ్యక్ష. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల్ని అగర్భ శత్రువుల్లా చూసే ఒక దారుణమైన పరిస్థితి, ఒక దుర్మార్గ పరిస్థితి ఈ రాష్ట్రం వచ్చే అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా జరుగుతూ ఉందంటే, ఎక్కడ పడితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాం అధ్యక్ష. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హత్యగావిస్తాం అధ్యక్ష. ఏదైతే ఉందో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యల విషయంలో, దాడుల విషయంలో, దౌర్జన్యాల విషయంలో ఒక పక్కా వ్యూహం ప్రకారం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకని చెప్తున్నా అంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగా చరిత్రలో చాలా ప్రభుత్వాలను చూసాం. 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అయితే ప్రారంభమవుతుంది. కానీ
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యులారా ఒక చిన్న విన్నపం. నేను కొత్తగా శాసనసభలోకి వచ్చాను. దయచేసి కొంచెం సానుకూలంగా చూడండి అధ్యక్ష. నేను కొత్తగా వచ్చాను అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రం అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరిగే రాజకీయ దాడుల వెనక పక్కా వ్యూహం ఉంది అధ్యక్ష. ఈరోజు ప్రజల ఆగ్రహానికి ప్రతిపక్షం గొంతు తోడు కాకుండా చూసుకునేందుకు, ప్రజల ఆగ్రహాన్ని ప్రతిపక్షం కలిసి ప్రజా ఉద్యమాలు ముందుకు రాకుండా ఉండేందుకు ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలా, ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయాలా అన్న పక్కా రాజకీయ వ్యూహంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దల ప్రత్యక్ష పరోక్ష సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో జరిగే ఈ హత్యల్ని, ఈ దాడుల్ని, ఈ ఆస్తుల విధ్వంసాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత జరుగుతున్న హత్యలుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత జరుగుతున్న దౌర్జన్యాలుగా, స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్స్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఒక్కసారి వివరాల్లోకి వస్తాం అధ్యక్ష. విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామంలో సన్యాసరావు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణంగా హత్య గురైన మాట వాస్తవం కాదు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లాలో దశయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణంగా హత్య గురైన మాట వాస్తవం కాదు అధ్యక్ష. తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో మా జ్యోతిలోయ నియోజకవర్గ అధ్యక్ష వెంకటేశ్వరరావు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణంగా హత్య గురైన మాట వాస్తవం కాదు అధ్యక్ష. కూర్చో అధ్యక్ష కృష్ణ అయ్యా, మీకు అంత అసహనం అయితే ఎక్కువ కాలం మీరు ఆడుండరు, మీరు ఇట్టొస్తారు అసహనం అయితే. అధ్యక్ష ఇందాకే చెప్పారు అధ్యక్ష, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో సన్యాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్య. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో దశయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్య. తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో వెంకటేశ్వరరావు కార్యకర్త దారుణ హత్య. అధ్యక్ష కృష్ణా జిల్లాకు వస్తే నందిగామ గురించి చెప్పాల్సింది చాలా ఉంది అధ్యక్ష. ఆఖరిలో చెప్తున్న అధ్యక్ష, కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో సురేష్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నెత్తి మీద బాంబు పెట్టి దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష. గుంటూరు జిల్లాకు వస్తాం అధ్యక్ష. గుంటూరు జిల్లాలో వినుకొండ నియోజకవర్గంలో పెదమునయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా చంపారు అధ్యక్ష. అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే ఒక పక్క 3 రోజుల నుంచి మేము చర్చకు పట్టుబడుతూ ఉంటే మరో పక్క నర్సరావుపేటలో ఎల్లమంద అనే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కత్తులతో వేట కొడవలతో దాడి చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, నిన్నటి రోజున మీరు చర్చకి అనుమతి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు గుంటూరు జిల్లా మేళ్లపాక అనే గ్రామంలో పెదనాగిరెడ్డి, చిన్నాగిరెడ్డి అనే 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని దారుణంగా చంపారు అధ్యక్ష. అధ్యక్ష ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో సింగయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా చంపారు అధ్యక్ష. ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో వెంకయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా చంపారు అధ్యక్ష. అధ్యక్ష గిద్దలూరు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో మా యొక్క శాసనసభ్యుడు అశోక్ రెడ్డి సమీప బంధు భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోత్సాహంతో పోలీసులు చేసినటువంటి దాష్టికానికి, పోలీసుల దాడిలో భాస్కర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు అధ్యక్ష. అధ్యక్ష కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఓబులేషన్ని చంపిన మాట నిజం కాదాడు అధ్యక్ష. అధ్యక్ష కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గంలో బేతంచెర్ల మండలంలో రుద్రవరం గ్రామంలో బంగారెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దారుణంగా చంపిన మాట నిజం కాదాడు అధ్యక్ష. అధ్యక్ష అనంతపూర్ నియోజకవర్గంలో
సింగనమల్లో సూర్యప్రకాశం శెట్టి అనే ఒక మాజీ ఎంపీటీసీని దారుణంగా చంపిన మాట వాస్తవం కాదు అడుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందాకే చెప్పా, నందిగామలో చెప్పాల్సింది చాలా ఉంది, ఆఖరిలో చెప్తానని చెప్పని. అధ్యక్ష, నందిగామ నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో ఒక రాజకీయ అరాచకం సృష్టించిన అధ్యక్ష. అధ్యక్ష, నందిగామలో గొట్టుముక్కల గ్రామంలో అలోకం కృష్ణారావు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దారుణ హత్య. 2 నిమిషాలు తెలుగుదేశం పార్టీ సభ్యులు మౌనంగా ఉంటే ఆ సంఘటన జరిగి తీరు చెప్తే మానవత్వం ఉన్న ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు వస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం గొట్టుముక్కల గ్రామం ఏదైతే ఆ గ్రామ ఉప సర్పంచి కృష్ణారావు అధ్యక్ష. అధ్యక్ష, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఆ గ్రామంలో సెల్వరాజ్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై దాడి జరుగుతుంది అధ్యక్ష. సెల్వరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టనబోతే పోలీస్ స్టేషన్ ముందే పోలీస్ స్టేషన్కి వస్తావా కేసు పెట్టేదానికని మళ్ళీ కొడతారు అధ్యక్ష. ఆ యొక్క సెల్వరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి లేక నేరుగా హాస్పిటల్కి వెళితే ఏదైతే గొట్టుముక్కల గ్రామ సర్పంచ్ బుడే రంగారావు పోలీసులకు ఫోన్ చేసి సిఐ రాజ్ కుమార్ కి ఎస్ఐ దుర్గాప్రసాద్ కి ఫోన్ చేసి, అయ్యా గొట్టుముక్కల గ్రామంలో దారుణమైన పరిస్థితి ఉంది, భయానక పరిస్థితి ఉంది, ఇక్కడ హత్యలు జరగబోతున్నాయి, రాండి అని చెప్పని 8 గంటల నుంచి మాట్లాడితే ఒక్క పోలీసు రారు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, రాత్రి 11:30 గంటల వేళ కృష్ణారావు ఇంటి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేసి దారుణం అధ్యక్ష. చొక్కా పట్టుకుని కృష్ణారావుని ఇంట్లో నుంచి బయటకు లాగి దారుణంగా చంపుతుంటే కృష్ణారావు భార్య ఆ యొక్క తెలుగుదేశం పార్టీని కాళ్ళు పట్టుకుని, బాబు దండం పెడతా, నా భర్తను చంపుతాయా, నా భర్తను చంపుతాయా అంటే దుర్మార్గంగా, దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద చంపారు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, ఒక విషయం తెలుసా అధ్యక్ష, అనంతపురం జిల్లాలో సింగనమల్లో సూర్యప్రకాశం శెట్టిని దేనికి చంపారంటే, అమ్మా మీ నియోజకవర్గం తల్లి, అనంతపురం జిల్లాలో సింగనమల్లో సూర్యప్రకాశం శెట్టిని అధ్యక్ష దేనికి చంపారంటే, ఆయన ఇంట్లో ఒక షాపు బాడుకిస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ షాపు బాడుకిచ్చేదానికి లేదు అని చెప్పి బెదిరిస్తే, అయ్యా నాకు బాడుగు వస్తుంది, ఆ బాడుగు మీద నేను జీవనం సాగించాలా, నేను బాడుకిస్తానంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మాట బేఖాతరు చేసి ఇళ్ళు బాడుకిచ్చే షాప్ బాడుకిచ్చాడని చెప్పని సూర్యప్రకాశం శెట్టిని సింగనమల అనంతపూర్లో దారుణంగా చంపారు అధ్యక్ష. అధ్యక్ష, అధ్యక్ష, మీకు బాగా తెలుసు అధ్యక్ష, అవనిగడ్డ నియోజకవర్గంలో ఏదైతే కొత్తపల్లి గ్రామంలో ఎన్నికల్లో అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా కాలుస్తూ ఉంటే ఆ గ్రామంలో సురేష్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటి ముందు 20 నిమిషాల పాటు తపస్సులు కలిస్తే, బాబు ఇంట్లో పశువులు ఉండరు, పెద్దోళ్ళు ఉండరు, కాల్చింది చాలు, కొంచెం ముందుకు పోన్నాయంటే ఆ మాట అన్నాడని చెప్పని లాగి నెత్తి మీద బాంబు పెట్టి దారుణంగా కాల్చి చంపారు అధ్యక్ష. అధ్యక్ష, కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం డోన్ నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో బంగారెడ్డి చేసిన తప్పేందంటే ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది అధ్యక్ష. కౌంటింగ్ జరిగిన రోజే నడి రోడ్డు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు నీ నూకలు చెల్లాయి, త్వరలో నిన్ను చంపబోతున్నాం అని బెదిరించి మరీ చంపారు అధ్యక్ష. అధ్యక్ష, ఏమిటి దారుణం అధ్యక్ష, ఏమిటి దుర్మార్గం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజకీయ ప్రత్యర్థులు అన్న ఒక్క విషయం మీద ఎంత దారుణంగా హత్యాకాండ జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అధ్యక్ష. అధ్యక్ష, దాడుల విషయంలో అయితే చెప్పలేదు అధ్యక్ష. ప్రతిరోజు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, పోలీస్ స్టేషన్కి వెళితే కేసులు తీసుకోరు అధ్యక్ష. అధ్యక్ష, ఎంత దారుణం అంటే కంచికచర్ల పోలీస్ స్టేషన్లలో సెల్వరాజ్ కేసు పెట్టేదానికి వెళితే పోలీస్ స్టేషన్లో ఆ యొక్క సిఐఎస్ఐ ముందు దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో కొడతారు అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఈ దారుణం, ఏమిటి దుర్మార్గం అధ్యక్ష. అధ్యక్ష, ఇది
కార్యకర్తల నాయకుల పరిస్థితి అయితే అధ్యక్ష సార్ ముగించండి. అధ్యక్ష మీరు చెప్పినవి చెబుతున్నారు, ముగించండి. అదేంటి అధ్యక్ష అధ్యక్ష ఇది కార్యకర్తల నాయకుల పరిస్థితి అయితే శాసనసభ్యుల పరిస్థితి అధ్యక్ష గుంటూరు జిల్లాలో ముప్పాళ్ళ ఎంపీపీ ఎన్నికల్లో ముస్తాఫా అనే ఒక మైనార్టీ శాసనసభ్యుడిని, మీకంటే మైనార్టీ శాసనసభ్యులు లేరు, ఒక మైనార్టీ శాసనసభ్యుడిని నడి రోడ్డు మీద ముసుగులు వేసుకుని దుర్మార్గంగా దాడి చేస్తే, ఒక మాజీ శాసనసభ్యుడు అంబటి రాంబాబుని దుర్మార్గంగా దాడి చేస్తే అధ్యక్ష పోలీసులు అంటారు ఇప్పుడు దాకా కూడా అరెస్టులు లేవు అధ్యక్ష. పోలీసులు అంటారు దాడులు చేసిన వాళ్ళు ముసుగులు వేసుకుని వచ్చారు, గుర్తించలేకపోతున్నామని. అధ్యక్ష ముసుగులు వేసుకుని దాడులు చేస్తే గుర్తించలేవని చెప్పేదానికి పోలీస్ యంత్రాంగానికి నోరు ఎలా వచ్చింది అడుగుతా అధ్యక్ష. అధ్యక్ష గిద్దలూరులో భాస్కర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సమీప బంధు పోలీస్ స్టేషన్కి వెళితే అధ్యక్ష పోలీసులు చేసిన దాష్టికానికి భాస్కర్ రెడ్డి చనిపోతే ఆ యొక్క పోలీస్ స్టేషన్కి అశోక్ రెడ్డి వెళితే స్టేషన్లో కూర్చొని డిఎస్పీతో అశోక్ రెడ్డి గారు మాట్లాడుతుంటే స్టేషన్ బయట ప్రజలు కోపానికి గురై ఒక జీబును తగలబెడితే స్టేషన్ లోపల ఉండే అశోక్ రెడ్డి మీద ఆయన తగలబెట్టాడని చెప్పని దుర్మార్గంగా కేసులు పెడతారు అధ్యక్ష. అధ్యక్ష మా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్లు పోలీస్ వేధింపులు అధ్యక్ష, అక్రమ కేసులు అధ్యక్ష. అధ్యక్ష సోదర సభ్యులకి చెప్తూ ఉన్నా, మీకు కూడా ఏదో ఒక రోజు, ప్రతి సభ్యుడికి ఏదో ఒక రోజు ఇలాంటి సమస్య వస్తుంది. దయచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమస్యని అర్థం చేసుకోండి అధ్యక్ష. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్తా అధ్యక్ష. అధ్యక్ష ఎమ్మెల్యేల పరిస్థితి విధంగా ఉంటే ఐఏఎస్ అధికారులు అధ్యక్ష ఐఏఎస్ అధికారులు నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతూ ఉంటే జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మీద తెలుగుదేశం పార్టీ నాయకత్వాలు దౌర్జన్యానికి పాల్పడితే, ప్రభుత్వ ఆస్తులు మీడియా సాక్షిగా ధ్వంసం చేస్తే పోలీస్ కేసు పెట్టేదానికి కూడా పోలీసులకి ధైర్యం లేదు అధ్యక్ష. ఒక ఐఏఎస్ అధికారి మీద దౌర్జన్యం చేస్తే, మైకులు విరగొడితే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే, అన్ని టీవీ ఛానల్స్ లో ఈ రాష్ట్రంలో టెలికాస్ట్ అయితే ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కన్నెర్ర చేసిన దాకా పోలీస్ యంత్రాంగానికి కేసులు పెట్టేద్దని అధ్యక్ష. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకున్న తర్వాత ఘనత వహించే నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం పెట్టిన కేసులు ఏమిటో తెలుసా అధ్యక్ష? కలెక్టర్ మీద దాడి చేసిన వ్యక్తుల మీద స్టేషన్ బెయిల్బుల్ కేసు అధ్యక్ష. ఇంతకంటే సిగ్గుచేటు ప్రభుత్వానికి మరొకటి ఉంటుంది అధ్యక్ష. ఒక ఐఏఎస్ అధికారి మీద దాడి చేసిన వ్యక్తుల్ని బెయిల్బుల్ కేసులు అధ్యక్ష. దిష్టి బొమ్మ తగలబెడితే నాన్ బెయిల్బుల్ కేసులు అధ్యక్ష. ఐఏఎస్ అధికారి మీద దాడి చేస్తే, దౌర్జన్యం చేస్తే, ఆస్తులు ధ్వంసం చేస్తే స్టేషన్ బెయిల్ అధ్యక్ష. ఏమిటి అధ్యక్ష ఈ దారుణం? ఎటుపోతున్నాం అధ్యక్ష మనం? అధ్యక్ష దీనికి కారణం ఇటీవల విజయవాడలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సమావేశం జరిగితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఐఏఎస్ ఐపీఎస్ సమావేశంలో అంటాడు, భారత ప్రజాస్వామ్యం, అమెరికా ప్రజాస్వామ్యం, బ్రిటన్ ప్రజాస్వామ్యం, చాలా ప్రజాస్వామ్యాలు చెబుతూ, ప్రజాస్వామ్యంలో మీరు ముక్కు సూటిగా పోతే లాభం లేదు, ముక్కు సూటిగా పోకూడదు, మా కార్యకర్తల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీరు ముక్కు సూటిగా పోతే మేము ఇబ్బందులు పడతాం. అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీటింగ్ లో మీరు ముక్కుకు సూటిగా పోవద్దు, మీరు ముక్కుకు సూటిగా పోతే మేము ఇబ్బంది పడతామని మాట్లాడే పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో ఎలాంటి సంకేతాల్ని ప్రజలకు మీరు ఇవ్వాలి అధ్యక్ష? అధ్యక్ష నాకు గన్మెన్లు లేరు అధ్యక్ష. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకెవరో శత్రువులు లేరు, నన్ను ఎవరేం చేస్తారులే అని చెప్పని నా గన్మెన్లని నేను వాపస్ చేశాను అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. గన్మెన్లను వాపస్ చేసి పొరపాటు చేశానేమో
అన్న భయం వేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో ఉండే పరిస్థితి చూస్తే అధ్యక్ష భయం వేస్తుంది అధ్యక్ష. గుర్తుకొస్తున్నాయి అధ్యక్ష విజయవాడలో జరిగిన సార్ ముగించండి కొంచెం. అధ్యక్ష 5 నిమిషాలు అధ్యక్ష. లాస్ట్ 5 మినిట్స్. అధ్యక్ష ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. గుర్తుకొస్తున్నాయి అధ్యక్ష. విజయవాడలో జరిగిన వంగవీటి మోహన్ రంగా దారుణ హత్య గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. ఎన్కౌంటర్ పత్రికా సంపాదకుడు జర్నలిస్టు పింగళి దశరథరామ్ ఆ హత్య గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. జాతీయ పతాక రూపశిల్పి జర్నలిస్టు పింగళి వెంకయ్య మనవడు పింగళి దశరథరామ్ హత్య గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. రాఘవేంద్రరావు ఐఏఎస్ అధికారి అనుమానాస్పద మరణం గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. మల్లెల బాబ్జీ ఆత్మహత్య గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. కరెంటు ఛార్జీలు తగ్గించాలని పోరాటాలు చేస్తే ఆ పోరాటాల్లో మరణించిన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి మరణాలు గుర్తుకొస్తున్నాయి అధ్యక్ష. అన్నిటికీ మించి ఎన్టీ రామారావు గారి మరణం గుర్తుకొస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష జామాతా దశమగ్రహం ఎన్టీఆర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి అధ్యక్ష. భయం వేస్తుంది అధ్యక్ష. సబ్జెక్ట్ సార్. అధ్యక్ష, వాళ్ళు ఆ విధంగా సభని ఆర్డర్లు లేకుంటే మీరు అటు చూడరు. నా స్థాయి తిరిగి కానీమంటే మీకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చాము. ఎవరు కాలేదు అధ్యక్ష. ముగించండి. ఆఖరి 3 నిమిషాలు వాళ్ళని కూర్చోమని చెప్పండి అధ్యక్ష. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. వాళ్ళు నా మాటలు రావట్లేదు అధ్యక్ష. వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అధ్యక్ష. బాణ వామేశ్వరరావు గారు ముగించండి. బాణ వామేశ్వరరావు. ఏం సార్ చెప్పండి. టాపిక్ పెట్టండి. 3 నెలల కాలంలో జరిగిన మొన్నటిదాకా 11 మర్డర్లు, నిన్న వెనుకొండలో జరిగిన 2 మర్డర్లు, ఇవాళ సింగనమల్లో జరిగిన 2 మర్డర్లు. ఇవాళ సింగనమల్లో కూడా దాడి జరిగి ఒకరు చనిపోయారు. టాపిక్ ఈ 14 మర్డర్లు ఈ 3 నెలల కాలంలో జరిగిన విషయాల మీదనే పెడితే ఆ చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుంచి ఏ రకమైన సహాయ సహకారాలు అందుతాయి, వాళ్లకు వ్యతిరేకంగా వాళ్ళను చంపిన వాళ్ళను ఆ కుటుంబాలకు మీరు ఏం చెప్పగలుగుతారు అన్న సంకేతం ఇవ్వండి దయచేసి. నేను కూడా మా వాళ్ళకి చెప్తా ఉన్నాను దయ ఉంచి జరిగిన సంఘటనకు ఈ 3 నెలల కాలంలో జరిగిన ఈ ఘటనలకి కన్ఫైన్ కావని చెప్పి, అలా జరిగితేనే మీ తరపు నుంచి మీరు ఏ న్యాయం చేస్తారో మీరు చెప్పండి. వినడానికి ఆ కుటుంబాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయని దయచేసి మర్చిపోవద్దండి అని మాత్రం చెప్తా ఉన్నాను. మా వాళ్ళకు కూడా నేను ఈ 3 నెలల్లో ఈ 14 ఇన్సిడెంట్లకు జరిగిన దానికి ఘటనలకి కన్ఫైన్ కమ్మని చెప్పి మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. మీ వాళ్ళు ఇప్పుడు అతిక్రమించి మాట్లాడాను. 3 నెలలు కాకుండా పాత చరిత్రతో మాట్లాడుతూ వచ్చారు కదా. నరేంద్ర కుమార్ గారు. స్పీకర్ సార్, ఇప్పుడు మాకు అర్థం కాని ఒకటన్నా అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదు, ప్రజలు ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో కాదు, లేని సమస్యని తీసుకొచ్చి ప్రభుత్వం మీద, అధికార పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా,
ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా 10 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా అధికార పక్షం మీద పోరాటం చేస్తే ప్రత్యర్థులుగా రాజకీయంలో ఉన్న ప్రత్యర్థులుగానే మేము పోరాటం చేశాం. ఇవాళ శత్రువులుగా ఈ ప్రభుత్వం పార్టీ పరంగా మేము ఎవరిని భావించట్లేదు అధ్యక్ష. కానీ ఇక్కడ ఒక్క విషయం నేను అడుగుతా ఉన్నా. గౌరవ సభ్యులు మాట్లాడుతా చాలా వారికి ఉన్న వాగ్దాటినంతా ఉపయోగించి చాలా చెప్పారు అధ్యక్ష. అలాగే వారు వంగవీటి రంగా గారి హత్య గురించి చాలా విషయాలు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు, గౌరవ ప్రతిపక్ష నాయకులేమో మరి మొన్న చెప్పారు, ఇవాళ ఆయన ఏం చెప్తా ఉన్నారు, మాట్లాడేదంతా మాట్లాడిచ్చి చివరికి ఈ ప్రభుత్వం వాస్తవాలు బయట పెడితే, వాస్తవాలు ఈ సభలో చర్చ జరిగితే తమ వాదనకి బలం లేదు, తమ వాదన నిలబడదు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ 11 వరకే మాట్లాడండి, ఈ 14 వరకే మాట్లాడండి అని సూచన చేస్తే వారి ఈ 3 నెలలే మాట్లాడమని వారి సభ్యులేమో చరిత్ర అంతా మాట్లాడతారు. అధ్యక్ష, వంగవీటి మోహన్ రంగా హత్యలో వారు చెప్పిన వాళ్ళు లేకపోతే భాగస్వాములుగా ఉన్న వాళ్లకు నజరానా ఇచ్చింది ఎవరు సార్? ప్రతిపక్ష నాయకులు వారి యొక్క తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి నజరానాలు ఇవ్వలేదా? కోట్ల విలువైన ఆస్తులు ఇవ్వలేదా? వాళ్ళకి ప్రభుత్వాన్ని వారి కోసం వినియోగించలేదా అధ్యక్ష? ఇప్పుడు చెప్పుకుంటా పోతే చాలా విషయాలు వస్తాయి అధ్యక్ష. సహజంగా ఎన్నికలైన తర్వాత గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలన్నింటినీ కూడా భూతద్దంలో చూపెట్టి ఈ ప్రభుత్వం మీద బురజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ విధంగా మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడాలి. హైదరాబాద్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలకు కానీ వందల మంది చనిపోవటానికి కారకులు ఎవరో కూడా చర్చించాలి అధ్యక్ష. సాక్షాత్తు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు నంద్యాల వస్తే ప్రధానమంత్రి మీద చెప్పులేయించిన ఘన చరిత్ర ఎవరిదో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఒకటే, ఇవాళ కేవలం చిన్న చిన్న సంఘటనల్ని అధ్యక్ష గ్రామాల్లో ఎన్నికలైన తర్వాత జరిగే సహజమైన సంఘటనల్ని దృష్టిలో పెట్టుకొని అధికార పక్షం మీదో ప్రభుత్వం మీదో బురజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఎవరన్నా భయపడాల్సిన వాళ్ళు ఎవరుంటే అధ్యక్ష, తప్పు చేసిన వాడు భయపడాలి కానీ తప్పు చేయని వాడు గుండె మీద చెయ్యి వేసుకొని స్వేచ్ఛగా బతికే హక్కు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఉందని తెలియజేస్తాను. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవ సభ్యుల్ని ఈ విధంగా లేని విషయాలని మరి ఇందా చెప్పారు అధ్యక్ష, నేను మొన్న కూడా చెప్పా, ప్రతిపక్ష నాయకులు విజయవాడ వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రంలో 19 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పారు. ఇవాళ 11 హత్యలు జరిగినాయి అని మాట్లాడారు. కాబట్టి మిగతా 8 మంది ఏమయ్యారు అధ్యక్ష? లెక్కలు గాడి తప్పినాయి అవన్నీ. ఆ 8 మంది ఏమైపోయారు మీ లెక్కలో ఉన్న వ్యక్తులు? కేవలం ఇవాళ బురజల్లే ప్రయత్నంలోనే ఈ విధంగా ఈ చర్చలో ప్రభుత్వం మీద ప్రధానమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మీద బురజల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సభాపతుల మీద కావచ్చు, ఉప సభాపతుల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, బురజల్లే ప్రయత్నం చేయటం మంచిది కాదు, ఇది తగదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఉమామహేశ్వరరావు అధ్యక్ష, మీది కంప్లీట్ అయిపోయింది కదండి, మీరు పూర్తి చేశారుగా అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ అవకాశం ఇస్తానండి. మీరు అది పూర్తి అయిపోయింది కదా భాస్కర్ రెడ్డి గారిది. అధ్యక్ష, భాస్కర్ రెడ్డి గారు పూర్తి చేస్తారు కదా. ఉమామహేశ్వరరావు దాకా గౌరవ ప్రతిపక్ష సభ్యులు మరి చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. ఈ తెలుగుదేశం పార్టీ పెట్టింది సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని తెలుగు జాతి
గుండె చప్పుడైన ఎన్టీఆర్ గారి సూత్రాలతో ఈ పార్టీ పెట్టబడిందనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హింసను, రౌడీజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఉక్కు పాదంతో అణిచివేసిన ఘనత మా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అటువంటి పరిపాలన ఇచ్చినటువంటి పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో అటువంటివి పరిపాలననిచ్చిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తర్వాత ఈ రాష్ట్రంలో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇట్లా జరుగుతుందని చెప్పి మాట్లాడుతానన్నారు అధ్యక్ష. మేము వాళ్ళకి ఒక విషయం గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. కావాలంటే రికార్డులు కూడా వాళ్ళని పరిశీలించుకోమని మళ్ళీ ఒకసారి చెప్తున్నాం అధ్యక్ష. 2004లో మొదటి సమావేశాల్లోనే ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సభలో శాంతి 5 హత్యల మీద చర్చ జరిగింది అధ్యక్ష. అలాగే 2004లో 6వ నెలలో ఒకసారి జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 2005లో ఇదే అంశాల మీద చర్చ జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నేత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ 19 మంది అన్నారు అధ్యక్ష. తర్వాత 18 మంది అన్నారు అధ్యక్ష. తర్వాత 14 అన్నారు అధ్యక్ష. ఇవాళకి 11 మందికి వచ్చారు అధ్యక్ష. మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష. ఆ 11 మంది అదే ఆ విషయానికి వస్తున్నాం. మీ శాసనసభ్యుడు ఏమైతే ఇందాక సభకు సూచన చేశాడో అది మీరే పాటించండి. అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు అబ్జెక్షన్ చేయొద్దని చెప్పి మీ శాసనసభ్యుడే కోరాడు. ఆ రోజు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక నర మేధాన్ని సృష్టించిన ఘనత ఆనాటి రాజశేఖర రెడ్డి గారిదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. రాక్షస పాలన జరిగింది. రాక్షస పాలన ఒక నర రూప రాక్షసు లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా ఉంటుందో చూపించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిదే అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి. మీకు ఇస్తా సమయం, కూర్చోండి ఒక్క నిమిషం. అధ్యక్ష, వైఎస్ హయాంలో నేర సామ్రాజ్యాన్ని ఈ రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించి ఇష్ట రీతిన దొరికిన వాళ్ళని దొరికినట్టు 189 మందిని హత్య చేసింది ఈ దుర్మార్గము ఆనాటి రాజశేఖర రెడ్డి పరిపాలనని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. సాక్షాత్తు ఈ రాష్ట్రానికి అతి పవిత్రమైనటువంటి ఈ శాసనసభలో ఒక్కసారి గుర్తెచ్చుకోమని కోరుతున్నాం అధ్యక్ష వాళ్ళని. ఆ రోజు ఇదే పవిత్రమైన శాసనసభ ఒక శాసనసభ్యుడు పరిటాల రవి నాకు ప్రాణ రక్షణ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల అని చెప్పి, సాక్షాత్తు ప్రాణ భయం ఉంది, ప్రాణ రక్షణ కావాలి అని చెప్పి ఈ శాసనసభలో నిండు శాసనసభలో శాసనసభ స్పీకర్ కానించి ఆనాటి ముఖ్యమంత్రి గారి కానించి దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి గారి వరకు ప్రధానమంత్రి గారికి ఆనాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో
ఎన్నోసార్లు నాకు ఈ ప్రభుత్వం వల్ల భయమో, ఈ ప్రభుత్వం వల్ల నా ప్రాణాలకి హాని ఉందని చెప్పి ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కనీసం ఒక శాసనసభ్యుడికి రక్షణ ఇవ్వలేనటువంటి దుర్మార్గపు రాక్షస ప్రభుత్వం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరొక్కసారి గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఆ రోజు 189 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేల్ని అనేక హత్యలు చేసి, ఇదిగో అధ్యక్ష 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 తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఏ విధంగా నెహ్రూ గారు మరి చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి. Kaul and Shakdar, Adhyaksha, 6th edition, page number 962. It was second paragraph. It was against the rules of parliamentary debate and decorum to make defamatory statements or allegations of incriminatory nature against any person, and the position was rather worse if such allegations were made against persons who were not in a position to defend themselves on the floor of the house. Adhyaksha, బొచ్చే చౌదరి గారు, అధ్యక్ష, దీని మీద మీరు రూలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద మీరు రూలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ సభలో లేరో, సభలోకి వచ్చి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరో, వాళ్ళ మీద నేరారోపణలు చేయడం, నిందారోపణలు చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. దీని మీద మేము స్పష్టమైనటువంటి రూలింగ్ మీ ద్వారా కోరుతున్నాం. దీన్ని ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేస్తే రూలింగ్ ఇస్తాం. కూర్చోండి. ఎగ్జామిన్ చేస్తామండి. ఎగ్జామ్ చేసి చెప్తాం. కంటిన్యూ చేయండి. అధ్యక్ష అధ్యక్ష ఒక్క విషయం గుర్తు చేస్తున్నా అధ్యక్ష మీ ద్వారా వాళ్ళందరికీ. ఆ రోజు ఆ రోజు ఇవాళ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళు, మేము మాట్లాడేది మేము చెప్పేది అంతా కూడా రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. మేము మాట్లాడుతూ ఉన్నది వాస్తవాలు అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి నేరాల్ని, జరిగిన ఘోరాల్ని చెప్తుంటే వీళ్ళకి ఎందుకు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి ఉలికిపాటిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇందాక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే వీళ్ళకి ఉలికెందుకు అధ్యక్ష? వీళ్ళందరూ కూడా గౌరవ శాసనసభ్యుడు, ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఒక మాట అంటా ఉన్నాడు అధ్యక్ష, మాకు భయం వేస్తా ఉంది, మాకు ప్రజా రక్షణ లేదు, మా ప్రాణాలకు రక్షణ లేదు అని చెప్పి అంటా ఉన్నాడు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒక విషయం సభ ద్వారా తోటి శాసనసభ్యులకి, వైఎస్ఆర్ శాసనసభ్యులు కూడా తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. పచ్చకామీర్లు వచ్చిన వాళ్ళకి ఊరంతా పచ్చగా ఉన్నట్టు వీళ్ళు నేరాలు చేసేది, ఘోరాలు చేసేటువంటి వ్యక్తులు ఈ రోజున మళ్ళా ఆ విషయాన్ని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. అట్లాగే ఆ రోజు శాసనసభ్యుడు అధ్యక్ష, ఎవరో కాదు అధ్యక్ష, ఒక శాసనసభ్యుడిని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా పార్టీ ఆఫీసులో అందరి సమక్షంలో
ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నర మేధు సృష్టించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. సంగ్రహంగా చెప్పండి, సంగ్రహం చేయండి. ఆనాటి ముఖ్యమంత్రి అని కూడా, ఎందుకంటే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క అనంతపురం జిల్లాలోనే 88 మంది 89 వరకు ఎమ్మెల్యేలతో సహా పంపిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా? పరిస్థితులు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష నేరాలు చేయటం హత్యలు చేయటం అనేది ఇచ్చినటువంటి సంస్కృతి వేళకి అది వాళ్ళ పరిపాలనలోనే జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ రోజు శాసనసభను చంపారు. దాంట్లో సరే మీరు పాయింట్ ఆఫ్ వేశారు, దాన్ని ఎగ్జామ్ చేసి దాని మీద రూలింగ్ ఇస్తాం. చెప్తాను ఎగ్జామ్ చేస్తే దయచేసి కూర్చోండి సార్, కూర్చోండి. సరే మీరు కూర్చోండి, నేను ఎగ్జామ్ చేస్తే అదే రూల్ చేస్తాను తప్పనిసరి. అలాగే దాన్ని రికార్డులను తొలగించాలి. ఇప్పుడు ఉండండి, అక్కడి నుంచి మామూలుగా వెళ్ళిపోతుంది, డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోతుంది. ప్రజలందరికీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చనిపోయినటువంటి ఒక మహనీయుడి మీద చెడుగా మాట్లాడేటువంటి సాంప్రదాయం ఏ సభా చట్టాలు ఏ సూచిస్తున్నాయని చెప్పండి. ఏ సాంప్రదాయం మీరు రూలింగ్ ఇస్తే ముందు కలిగించండి. సార్ నేను రూల్స్ పొజిషన్ చూసి తప్పనిసరి చర్య తీసుకుంటాను. సార్ ఇప్పుడు సార్ ప్రొసీడింగ్స్ ఎగ్జామిన్ చేసి స్పీకర్ గారు రూలింగ్ ఇస్తారు. మీ అవకాశం చూడండి, మీ విషయాలు మీరు కూడా మాట్లాడుతూ వస్తాను. తప్పని సార్ ఇవన్నీ పరిశీలన తప్పనిసరి చర్య తీసుకోండి. దయచేసి మీరు కూర్చోండి. రూలింగ్ స్పీకర్ గారు ఇస్తారు ఎగ్జామిన్ చేసి. దయచేసి మీరు అందరూ కూర్చోండి. మీకు అవకాశం ఇచ్చాడు, మీరు మాట్లాడుతారు. కానీ తప్పనిసరిగా నేను అలాగే తప్పనిసరిగా అన్ని ప్రొసీజర్స్ చూసి ఆ రకంగా చర్య తీసుకుంటున్నాను. సరే ఇందాక భాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉభయ పక్షాల్లో పెట్టుకుంటే వాళ్ళు ఇందాక వారు కూడా మాట్లాడారు. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడి ఎన్టీ రామారావు గురించి కూడా మాట్లాడుతుంది. సార్ ప్రొసీడింగ్స్ ఎగ్జామిన్ చేసి తప్పనిసరి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకుంటాం.
సార్ నెహ్రూ గారు మీరు కూర్చోండి, నేను ఎగ్జామ్ చేసి తప్పనిసరిగా న్యాయం చేస్తాను. అలాగే 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 సరే, అభ్యంతరకరమైన విషయాలు ఉంటే తప్పనిసరిగా స్పీకర్ గారు చూస్తే నరేంద్ర గారు సరే కూర్చోండి, ఒక్క నిమిషం ఆయన. నరేంద్ర గారు చెప్పండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్, కూర్చొని మాట్లాడతా. తప్పనిసరి ఎగ్జామ్ చేస్తాను మీద ఇస్తామండి, మీరు కూర్చోండి. నరేంద్ర గారు ఒక్క నిమిషం, నరేంద్ర గారు మాట్లాడండి. స్పీకర్ సార్, ఇప్పుడు అదే కౌలన్ సెక్టర్లో అధ్యక్ష అడ్జర్న్మెంట్ మోషన్ కొన్న ప్రాధాన్యత అనేది ఏంటనేది చెప్పారు అధ్యక్ష. ద ప్రాక్టీస్ హ్యాస్ బీన్ నథింగ్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ extraneously in order of the paper of the day unless the occasion is of such character that something very grave, something which affects the whole country, its safety, its interests and all that is happening, and the house must pay attention immediately. అధ్యక్ష ఇంకో చోట స్పష్టంగా చెప్పారు అధ్యక్ష, దీనిలో ఏ సబ్జెక్టులు తీసుకోవాలి ఏంటి అనే దానిలో అధ్యక్ష, దీనిలో ఎటువంటి సబ్జెక్టులు తీసుకోకూడదు అంటే నాట్ బి పేజ్ నెంబర్ 502 అధ్యక్ష, నాట్ బి కౌచ్డ్ ఇన్ జనరల్ టర్మ్స్ నార్ కవర్ ఏ గ్రేట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ అడ్జర్న్మెంట్ మోషన్. అమ్మా రోజా గారు మీరు లోనకు వచ్చారు, జగన్ గారు అవుట్ అయ్యారు, కొద్దిగా ఆగండి అమ్మా. సార్ అన్ని ఎగ్జామ్ చేసి మీరు మాట్లాడుకోండి, చేసేది కాదు కదా. రోజా ఏం జగన్ అవుట్ అంటున్నారు, ఆగండి కొద్దిగా. అధ్యక్ష నేను కోరేది ఒకటే అధ్యక్ష, దీనిలో పేజ్ నెంబర్ 502 అధ్యక్ష, దీనిలో స్పష్టంగా not be couched in general terms nor cover a great number of cases, an adjournment motion which seeks to raise a general issue like a political situation in the country or appalling conditions leading to unparalleled economic upheaval in India due to employment of middle classes etc. or lawlessness in the state or attitude of the government when government have not disclosed any attitude. అధ్యక్ష స్పష్టంగా దీనిలో పేర్కొన్నారు, లాలెస్నెస్ లాంటి ఇష్యూస్ ని దీనిలో మాట్లాడకూడదు అని అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే దయచేసి కూర్చోండి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళ వైఖరి ఎట్లా ఉందంటే అధ్యక్ష సార్ మీరు కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరు ముందు మీ సభ్యులందరూ కూర్చోండి, వారికి అవకాశం ఇస్తున్నాను. మీరంతా కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. సార్ మీరు కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నాను, వారు మాట్లాడతారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తున్నా, మాట్లాడతారు. మీరు ముందు మీ సభ్యులందరూ కూర్చోండి. అదే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చాను కదా, అదే వారికి అవకాశం ఇస్తున్నాను, మాట్లాడండి.
ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి సార్. మీరు చెప్పేస్తే వారు మారుతారు. సార్ నాకు అర్థం కానిది ఒకటి ఉంది సార్. ఈ సభలో ఒకటి అర్థం కావట్లా. మాట్లాడేదంతా మాట్లాడతారు. అధ్యక్ష, వాళ్ళ సభ్యులు మాట్లాడేటప్పుడు చనిపోయిన వంగవీటి మోహన్ రంగా గురించి చెప్పారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పారు, చాలా మంది పేర్లు వాళ్ళు మెన్షన్ చేశారు. అధ్యక్ష, వాళ్ళందరూ ఈ సభలో వచ్చి వాళ్ళని ఇచ్చేసుకోగలరు అధ్యక్ష? వాళ్ళేమో మాట్లాడేది మాట్లాడి మా మీద బురజల్లి ఇవాళ వచ్చేమో వాళ్ళ నాయకుడి గురించో, నాయకుడు ఏదైతే వారి యొక్క వారసత్వంగా చెప్పుకో ఉంటా ఉన్న నాయకుడి గురించో, వారి యొక్క పరిపాలన గురించో మేము మాట్లాడకూడదని చెప్పడం ఎంతవరకు సభ అధ్యక్ష? మాట్లాడింది మీరు, ఎక్కడెక్కడ వాళ్ళ చనిపోయిన పేర్లు చెప్పింది మీరు, వాళ్ళ చరిత్ర చెప్పింది మీరు. ఆ సభ్యుడు గతంలో ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్న పరిపాలన గురించి ప్రశ్నిస్తే ఇంత ఉలికిపాటు ఎందుకో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను సార్. ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, అధ్యక్ష 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 ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అన్నది రాష్ట్రం మొత్తం టీవీలలో చూస్తూ ఉంది. అధ్యక్ష, మనం ఇక్కడ ప్రవర్తించే తీరు కూడా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. నేను ఒకే ఒకటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈ 3 నెలల్లో మొన్నటిదాకా చర్చ మొదలు పెట్టేటప్పటికి 11 మర్డర్లు జరిగాయి. చర్చ మొదలు పెట్టిన తర్వాత చర్చ కోసం పడుతూ ఉన్న నేపథ్యంలోనే నిన్న వినుకొండలో 2 మర్డర్లు జరిగాయి. ఈరోజు పొద్దున మళ్ళా సింగనమలలో 2 వ్యక్తుల మీద దాడి, ఒక వ్యక్తి చనిపోవడం. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 3 నెలల కాలంలోనే జరిగిన ఈ 14 మర్డర్ల విషయంలోనే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వాళ్ళు కరెక్ట్గా అనుసరిస్తున్నారా, ఆ తీరులో మార్పు రావాలా అన్న విషయం మీద ఇవాళ ఇక్కడ చర్చ జరగాలి. ఎంతసేపు ఉన్నా కూడా గతంలోకి వెళ్ళి అవాస్తవాలు మాట్లాడుకుంటూ పోతే ఈ చర్చ కొనసాగదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ చర్చను తప్పుదోవ పట్టించేందుకు పరిటాల రవి అంటారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, పరిటాల రవి గారి విషయంలో ఎంక్వైరీలు జరిగాయి, తర్వాత కోర్టులు తీర్పులు ఇచ్చాయి, దాని తర్వాత దోషులకు శిక్ష కూడా వేశారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అధ్యక్ష, తాను చేస్తున్నవి సత్యదూరమైన ఆరోపణలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టే తాను ప్రభాకర్ రెడ్డి గారికి, దివాకర్ రెడ్డి గారికి ఇద్దరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చి తన పార్టీలోకి చేర్చుకున్నారు. నిజంగా అది తప్పే జరిగిందంటే, నిజంగా అది వాస్తవమే అయిందంటే ప్రభాకర్ రెడ్డి గారిని, దివాకర్ రెడ్డి గారిని తన పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటారు, ఎందుకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తారు అని అడుగుతా ఉన్నా. అది అవాస్తవం కాబట్టే ప్రభాకర్ రెడ్డి గారిని, దివాకర్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా తమ పార్టీలోకి చేర్చుకున్నారు అన్నది జగమెరిగిన సత్యం. అధ్యక్ష, ఈ చర్చ అన్నది పాజిటివ్గా జరగాలి అని అంటే, ఈ చర్చలో నుంచి ఒక అర్థం ఏదైనా రావాలి అని అంటే, ఈ చర్చలో నుంచి చనిపోయిన 14 మంది కుటుంబ సభ్యులకు మనం ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచన చేయాలి అని అంటే, దయవుంచి ఈ రకమైన గతానికి వెళ్ళి గతంలో చేస్తూ ఉన్న అవాస్తవమైన ఆరోపణలు చేయడం కాదు. వాళ్ళు పరిటాల రవి అంటారు, మా వాళ్ళు వంగవీటి మోహన రంగా అని చెప్పి మా వాళ్ళు అంటారు. ఎంత దూరం అని చెప్పి ఈ చర్చ కొనసాగిస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి
వంకవీటి మోహన్ రంగా గారి పేరును మా వాళ్ళు చెప్పడం మానేస్తారు, పరిటాల రవి అన్న పేరు వాళ్ళు చెప్పడం మానేయండి. ఈ చర్చ ఈ 14 మందికి సంబంధించిన అంశాల మీద జరిగించండి. ఆ 14 మంది కుటుంబాలకు ఏం మంచి చేస్తారు అన్న సంగతి చెప్పండి. పోలీసుల దగ్గరికి వెళితే కేసులు పెట్టని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. ఆ పోలీసుల చేత ఎంక్వైరీలు కరెక్ట్గా జరిగించమని చెప్పండి. ఎంక్వైరీలు కరెక్ట్గా జరిగించి చనిపోయిన కుటుంబాలకు మేలు చేసే కార్యక్రమాలు చెప్పండి. అధ్యక్ష, మనకెవరో కూడా తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎక్కడో తమిళనాడులోనో ఎక్కడో ఇంకొక చోటనో మనుషులు చనిపోతే మనిషి చేసిన తప్పు అక్కడ కన్స్ట్రక్షన్లో ఉండి అటువంటి వ్యక్తులు మనుషులు చనిపోతే కొంతమందికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, కొంతమందికి ఇంకా చేతులైతే ఇంకా ఎక్కువ కూడా ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. అటువంటిది ఇక్కడ ఒక పథకం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మనిషిని కూనీ చేసే స్థాయిలోకి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోతే ఇక ఆ కుటుంబ సభ్యులు ఎవరు ఆదుకుంటారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నది ఒకటి అధ్యక్ష, నేను ఎవరి మీద మీరు ఫలాన్ని చేశాను అని చెప్పి నేను ఏం ఏలెత్తి మీ మీద చూపించడం లేదు. అయితే నేను అడుగుతా ఉన్నది ఒకటే, ఈ వ్యవస్థలోకి మార్పులు రావాలి. పోలీసు అధికారులకు దయచేసి అధికారం ఇవ్వండి. పోలీసు అధికారులు తప్పు చేసిన వాళ్ళని శిక్షించే పరిస్థితి తీసుకొని రండి. ఈ వ్యవస్థలోకి అప్పుడే మార్పులు తీసుకొస్తాం. ఇవాళ అధికారంలో మీరున్నారు, రేపొద్దున అధికారంలోకి మేము వస్తాం. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఈ రకమైన హత్యా రాజకీయాలు తీసుకొని రావడం కరెక్ట్ అయిన పద్ధతి కానే కాదు అన్న సంగతి దయచేసి ఎరగండి అని చెప్పి మీ అందరికీ సలహా ఇస్తున్నా అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ కూడా సహకరిస్తే ఈ శాంతి భద్రత అంశం మీద మనం చక్కగా చర్చ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే దేంట్లో భాస్కర్ గారు మాట్లాడుతూ ఆయన కొన్ని దివంగతులైన వ్యక్తుల గురించి పాత చరిత్ర ఆయన ప్రస్తావించారు, మళ్ళీ వీళ్ళు ప్రస్తావించారు. కానీ అలా కాకుండా ఈ శాంతి భద్రతలకి సంబంధించి ఈరోజు అయితే అంశం ఇచ్చారో ఆ అంశం మీద మారాల్సిన కోరుతూ ఉమామహేశ్వరరావు గారు మీరు సంక్షిప్తంగా ఉన్న సమస్య మీద మాట్లాడండి. అధ్యక్ష ఒక నిమిషం వారు అయిపోయిన తర్వాత మీకు ఇస్తాం అవకాశం ఇస్తాం, మీరు కూర్చోండి. అవకాశం వస్తాం, మీరు కూర్చోండి. ఉమామహేశ్వరరావు అధ్యక్ష ఇస్తాం, అవకాశం ఇస్తాం. అధ్యక్ష ఉమామహేశ్వరరావు అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కొన్ని సూచనలు చెప్పారు. ఒక నిమిషం, కొన్ని విషయాలు చెప్పారు. సభలో లేనాట్ల గురించో లేని వాళ్ళ గురించి ఎత్తింది వాళ్ళ అధ్యక్ష. మేము మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష, తెలుసుకోవాలి అధ్యక్ష. అట్లాగే ఒక నిమిషం, సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడవద్దంటే అసలు ఆ ఎమ్మెల్యే హత్యలో పాత్రధారి సూత్రధారి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష. ఆయన గురించి మాట్లాడాలి కదా అధ్యక్ష. ఇది ఎవరో చెప్పింది కాదు అధ్యక్ష, ఇది ఎవరో చెప్పింది కాదు, వాళ్ళ పిఏ సూట్ కేసు బాంబు కేసులో నిందితుడు దంతులూరి కృష్ణ చెప్పాడు అధ్యక్ష. దంతులూరి కృష్ణ వీళ్ళ ఇంటి పక్కన పులివెందుల్లో ఉన్నటువంటి వీళ్ళ పిఏ చెప్పాడు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఇంకొక అనుచరుడు ఉన్నాడు మంగళి కృష్ణ చెప్పాడు అధ్యక్ష. ఇంకొక సహచరుడు మంగళి కృష్ణ చెప్పాడు అధ్యక్ష. ఇది మీరు చెప్పిన కాదు అధ్యక్ష. మా దగ్గర వాళ్ళు ఇచ్చినటువంటి పోలీసుల దగ్గర ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్టేట్మెంట్లు కరెక్ట్ కాదు చెప్పు అధ్యక్ష. మేము అదే అడుగుతున్నాం ఆయన్ని. లేకపోతే ఈరోజు 2001లో ఈ సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకే మొట్టమొదటిసారి పులివెందుల నుంచి వచ్చిన కిరాయి హంతకులు ఆ రోజున సూట్ కేసు బాంబు పెట్టి
పరిటాల రవి గారిని చంపాలని చూశారు అధ్యక్ష. ఆ విషయంలో ఆ రోజున ముందే పసిగట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ రోజున పూర్తిగా వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ పిఏలు వాళ్ళు చెప్పారు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ భూమా నాగిరెడ్డి గారు, అయ్యా భూమా నాగిరెడ్డి గారు, ఈ రోజా గారు వీళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, ఈ భూమా నాగిరెడ్డి గారు సతీమణి శోభా నాగిరెడ్డి గారు దివంగత మహిళ ఆ రోజు ఆయనతోనే ఉంది అధ్యక్ష. ఆమె ప్రత్యక్షంగా బయటకు వచ్చి మాట్లాడింది అధ్యక్ష. ఇది రాజశేఖర రెడ్డి జగన్మోహన్ చేపించిన హత్య అని చెప్పి ఆ రోజున శోభా నాగిరెడ్డి గారు మాట్లాడారు. ఇదే సభలో ఉన్న భూమా నాగిరెడ్డి మాట్లాడారు, అలాగే రోజా గారు మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. ఇవాళ వీళ్ళు గతం మర్చిపోయి వంగవీటి మోహన్ రంగా పేరుతున్నారు అధ్యక్ష. వంగవీటి మోహన్ రంగా పేరు ఎత్తే అర్హత కూడా వీళ్ళకి లేదు అధ్యక్ష. వంగవీటి మోహన్ రంగా పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు ఇదే ముఖ్యమైన ఇదే ప్రతిపక్ష నేతగా ఉన్న ఆనాటి రాజశేఖర రెడ్డి గారు విజయవాడ వచ్చి నేరస్తుల్ని శిక్షిస్తారని చెప్పి నేరస్తుల్ని వీళ్ళ కారుల్లో పెట్టుకొని వాళ్ళని ఎమ్మెల్యేలు చేసి వాళ్ళకి ఆస్తులు చెప్పినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అధ్యక్ష. మరి ఈ రోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆనాటి సంఘటనల మీద అధ్యక్ష. ఈ రోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని సర్వనాశనం చేస్తా ఉంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి 19 మందిని 18 మందిని మళ్ళా 14 మంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఎవరు రాజమండ్రి ఏటీఎం లో శ్రీకాంత్ రెడ్డి అనే వాళ్ళు 7 కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి ఘన చరిత్ర వీళ్ళకుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష వైజాగ్ లో నాగమల్లేశ్వరి అని ఒక బంగారు దొంగ నోట్లు జలామెట్లు చేసినటువంటి ఘనత వీళ్ళది అధ్యక్ష. బంగారు కొట్టులో ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దొంగ బంగారు పంపించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మేము ఒకటే మాట్లాడుతున్నాం అధ్యక్ష. మేము దీని మీద ఎన్ని రోజులైనా సరే చర్చకి సిద్ధం అధ్యక్ష. వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర మా చరిత్ర రెండింటిని కూడా పూర్తి స్థాయిలో చర్చిద్దాం అధ్యక్ష. వాళ్ళ తాతల కాడి నుంచి హత్యలు చేసి బతికినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేము పరిపాలన ఫ్యాక్షన్ ని రౌడీజాన్ని ఉక్కు పాదంతో మోపి ఉక్కు పాదంతో అడుగుడు తొక్కినటువంటి చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సార్. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. మీరు కూర్చోండి సార్. కూర్చోండి, మీకు అవకాశం ఇస్తాను. అమ్మా చెప్పమ్మా, మీ పేరేంటి? యామిని బాల గారు. అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం గమనించాలి. కూర్చోండి సార్, నేను ఇస్తాను. ఎప్పుడైతే గవర్నమెంట్ స్పీకర్ గారు ప్రొసీడింగ్స్ చూసి రూలింగ్ అని ప్రకటిస్తారు. దాంట్లో
కూర్చోండి, మీరు కూడా మాట్లాడతారు. సార్ ప్రొసీడింగ్స్ చూస్తే ఏం రూలింగ్ ఇవ్వబడుతుంది, దయచేసి కూర్చోండి. మీకు కూర్చోండి మాట. మీరు కూర్చోండి సార్, మాట నెహ్రూ గారు మాట్లాడండి. అమ్మా కూర్చోండి మీరు, ఒక్క నిమిషం సార్ మాట్లాడడం. అధ్యక్ష, ఎక్కడైతే రెడ్ శాండిల్వుడ్ దొంగలు, ఎక్కడైతే ఏటీఎం దొంగలు, ఎక్కడైతే హత్య రాజకీయాలు, ఎక్కడైతే హత్య చేసి మళ్ళీ మేము ఓదారుస్తాం, ఏది చేసినా కేర్ ఆఫ్ అడ్రస్ 101, 108, అమెరికాలో అయితే 911 అన్నట్టు ఒకే అడ్రస్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మావి కప్పిపుచ్చుకొని ప్రతిపక్ష సభ్యులు వినాలి. ఎక్కడైతే ఏదైతే చెడు అనేదానికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రతిపక్షం, దయచేసి మీవి కప్పిపుచ్చుకోవడానికి గౌరవ సభ్యులందరూ కూడా చక్కగా వినాలి. ఎక్కడైతే అవినీతి ఉందో, ఎక్కడైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో, గత ప్రభుత్వం గురించి చర్చించేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు ఎందుకంత బాధ అంటే, ఎక్కడైతే అవినీతి ఉందో కేర్ ఆఫ్ అవినీతి అడ్రస్ మాది అన్నట్టు వారు ఎందుకు స్పందిస్తున్నారో గమనించాలి. ప్రతిపక్ష నాయకుడు గారు ప్రశాంతంగా కూర్చున్న సంతోషం, వారి సభ్యులు కూడా కూర్చోబెడితే నిజాలు మాట్లాడుతున్నారు. గత కూర్చోండి స్పీకర్ గారు మాట్లాడినా మాట్లాడను. ఒక నిమిషం, కొడాల నాని గారు మాట్లాడతాను. ఉమా గారు పూర్తి చేసినది మాట్లాడండి. ఉమా గారు 2 నిమిషాలు పూర్తి చేయండి. మీరు పూర్తి కాలేదా? మీరు సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి పూర్తి చేయండి. దయచేసి కంక్లూడ్ చేసేయండి మీరు. అధ్యక్ష, మేము అంటే అధ్యక్ష దయచేసి కంక్లూడ్ చేయండి. అధ్యక్ష, మీ ప్రసంగాన్ని పూర్తి చేయండి. వాస్తవాలు చెప్తే కూడా, ఆన్ రికార్డ్ లో ఉన్నాయి చెప్తే కూడా ఇదేవో మిగిలినటువంటి ప్రతిపక్ష నాయకుడిని ఎమ్మెల్యేలు ఇక్కడే చూస్తున్నాం అధ్యక్ష. ఉన్నది రికార్డ్ లో ఉన్నాయి చెప్తున్నాం అధ్యక్ష, మేము లేని ఏం చెప్పట్లేదు అధ్యక్ష. 14 మంది చనిపోయారన్నారు అధ్యక్ష. ఆ 14 మంది ఇవాళ అనంతపురంలో ఒక చిన్న ఘర్షణలో ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకొని చనిపోతే దాన్ని కూడా ప్రభుత్వ హత్య అంటే, ప్రభుత్వ హత్యలు చేసి అలవాటు పడిపోయిన ప్రతిపక్ష నాయకుడికి అన్ని అలాగే కనబడుతున్నాయి అధ్యక్ష. అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోయారు అధ్యక్ష. అనంతపురం జిల్లా సింగనమల్ల పుట్లూరు మండలంలో జరిగినటువంటి విషయం అది అధ్యక్ష. ఎక్కడ పంపుల దగ్గర కొట్టుకొని ఎవరన్నా కొట్టుకొని చచ్చిపోయినా ప్రభుత్వం చేయించినట్టు, ఎక్కడైనా ఇంకో కారణాలు దగ్గర లేదంటే ఎర్రచంద్రం దొంగల్లో వాటాలు కుదరదని తన్నుకొని చచ్చిపోయినా అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి అంటా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పూర్తిగా ఈ ప్రభుత్వం గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్నటువంటి 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది అధ్యక్ష. ఎటువంటి పరిస్థితుల్లో శాంతికి విఘాతం కలిగించం అధ్యక్ష. వీళ్ళు ఫ్యాక్షనిస్టులైనా రౌడీలైనా ఎవరినైనా పీచమణిచి మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించడమే
ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒక మాటని ఇంకో మాట అయ్యా ముగించేసాను ఉమాశ్రారు. అధ్యక్ష ఒక్క విషయం అధ్యక్ష, ఇవాళ అంటా ఉన్నారు అధ్యక్ష. నారాయణ గారు మాట్లాడు. అధ్యక్ష కూర్చోండి ఉమాశ్రారు. అధ్యక్ష, గత 3 నెలల్లో 11 మంది వైఎస్ఆర్సిపి నాయకుల్ని కార్యకర్తల్ని మొన్న మేము చర్చ పెట్టమని చెప్పి అడిగేటప్పటికి హత్య గావించబడ్డారు. ఈ 2-3 రోజుల్లో మరి గుంటూరు జిల్లాలో 2, అనంతపూర్ జిల్లాలో 1, 3 ఈ చర్చ జరుగుతూ ఉండగానే హత్యకు గురయ్యారు. మేము గత ప్రభుత్వాలు లేకపోతే అంతకుముందు ఏం చేశారో దాని గురించి చర్చ పెట్టమని చెప్పి మేము అడగల. మేము అడిగింది మా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజుకి 14 మంది మరణించారు. కూర్చోండి ఉమాశ్రారు, మీరు కూర్చోండి. మీరు ప్రభుత్వం తరపు నుంచి ఈ రాష్ట్రంలో కనుక శాంతి భద్రతల అంశంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా రౌడీలు అవ్వచ్చు, గూండాలు కావచ్చు, లేకపోతే గతంలో మరి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చిన్న చిన్న ఘర్షణలు జరిగినాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని హత్యల దాకా వెళితే ఈ ప్రభుత్వం గట్టిగా యాక్షన్ తీసుకుని ఎటువంటి వారినైనా కూడా వదిలిపెట్టమన్నటువంటి మెసేజ్ ఇవ్వమని చెప్పి మేము అవటం జరిగింది. అయితే ఈరోజు పార్టీ పెద్దలు మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మరి వాదం కనుక విన్నట్లయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో మరి 189 మందినో 200 మందినో చంపారు. కాబట్టి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీ కార్యకర్తలని నాయకుల్ని చంపుతామని చెప్పే విధంగా వాళ్ళు చర్చించేటువంటి పద్ధతి ఉంది అధ్యక్ష. ఈరోజు మా కార్యకర్తల నాయకులు దాడులకు గురై, హత్యలకు గురై పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి కేసులు పెడితే పోలీసులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు వింటుంది కానీ అక్కడ మరి ఇద్దరికి కూడా న్యాయం చేయాలన్నటువంటి ఉద్దేశంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దాని మీద మీరు చర్యలు తీసుకుని పోలీసులకు నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి మేము ఈ చర్చని కోరేం తప్పించి వీళ్ళు అనుకున్నట్లు గత 10 సంవత్సరాలు వాళ్ళు అంతకుముందు 10 సంవత్సరాలు మేము కూడా చర్చిస్తే దానికి ఎవరు నీతివంతులో నిజాయితీ పరులో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు జరుగుతున్నటువంటి గతంలో అధ్యక్ష ఒక నిమిషం బాబు కూర్చోనన్నా, పొద్దున్న టీవీలో చర్చకి వెళ్తావు కదా, కూర్చోనన్నా ఒక నిమిషం మాట్లాడి. గతంలో మా ప్రభుత్వం అధికారంలో లేదు అధ్యక్ష. గతంలో ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, ఆయన పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు అవుతుంది. మేము అధికారంలో లేనప్పుడు మా పార్టీ తరఫు నుంచి వాళ్ళ మీద దాడులు జరిగేటువంటి అధికారమే లేదు. గతంలో ఉన్నటువంటి మరి 5 సంవత్సరాలు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రోసీఫ్ గారి ప్రభుత్వానికి మరి వీళ్ళే మరి మద్దతు తెలిపి ఆ పార్టీని అధికారంలో ఉంచినటువంటి ఘనత కూడా వీళ్ళదే. ఎందుకంటే అది పనికిరాని ప్రభుత్వం అని చెప్పి నేను ప్రతిపక్ష సభ్యుడిగా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేస్తే నన్ను మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేశాను కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కోల్దేయడానికి ప్రయత్నం చేశాను కాబట్టి వీళ్ళు నన్ను డిస్క్వాలిఫై చేసి సంవత్సరం ఇంటికాడ కూర్చోబెట్టినటువంటి వ్యక్తులు అధ్యక్షులు. అదేవిధంగా నందిగామ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గొట్టిముక్కల గ్రామం అంటే నేషనల్ హైవేకి కంచెన్రేర్లకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అధ్యక్ష. ఆ గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అల్లోకం కృష్ణారావు అని చెప్పి వైస్ సర్పంచ్గా
మరి అక్కడ మా పార్టీ తరఫున చాలా యాక్టివ్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన ఆ గ్రామంలో ముందు 7 గంటలు 50 నిమిషాలు 7 గంటల 30 నిమిషాల టైంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి మా పార్టీ కార్యకర్త బుదే సెల్వరాజుని తలకాయ పాల్గొట్టడం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు. అతను మరి హాస్పిటల్కి వెళ్ళి కుట్లు పడిని అక్కడ ఉన్నటువంటి బుదే రామారావు అని చెప్పి సర్పంచి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి ఫోన్ చేసి మా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, మరి కాబట్టి మీరు వచ్చి గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అల్లరి మోకలను అరెస్ట్ చేయమని చెప్పి ఆయన స్టేషన్కి వెళ్ళి చెప్పడం, అదేవిధంగా ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా. అదే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాదాపు 40 మంది ఆ గ్రామంలో విహారం చేస్తూ 11 గంటల 30 నిమిషాలకి మరి కృష్ణారావు గారిని సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి ఆయన భార్య, ఆయనకు 60 సంవత్సరాల వయసు, మరి బయటికి లాక్కొచ్చి ఆవిడ కాళ్ళ పడి ప్రాధాయపడినా కూడా వదలకుండా కర్రలతో రాడ్లతో కొట్టి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి బుదే అక్కారావు ఇంటికి వెళ్ళి ఆయన ఇల్లంతా కూడా పగలగొట్టారు. ఇవన్నీ జరిగేటప్పటికి సుమారు 7 గంటల నుంచి 1 గంట వరకు కనీసం గ్రామంలోకి ఒక కానిస్టేబుల్ కూడా రాకుండా, మరి పోలీసు యంత్రాంగం పనిచేయకుండా మరి ఆ గ్రామంలో అతను చావుకు కారణమైనటువంటిది ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతున్నా. ఈరోజు మరి ఆ గ్రామం గొట్టిముక్కల గ్రామం మరి దేనివేని ఉమామహేశ్వర మంత్రి గారు ఆయన కంచిచర్ల గ్రామానికి ఆయన ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పరిస్థితి. ఆ గ్రామంలోనికి మరి నేను కానివ్వండి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో అందరూ కూడా ఇది పక్కాగా రాజకీయ హత్య, మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి ప్రభావంతోనే జరిగిందని చెప్పి వాళ్ళు కూడా తెలిపేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్పింది చెబుతున్నా. అదేవిధంగా అదేవిధంగా పరిటాల రవీంద్ర గారి హత్య గావించబడిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఆ హత్య కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పి అభియోగాలు మరి చెప్పడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయటం, వీళ్ళు ఆ కేసులో ప్రమేయం లేదని చెప్పి సిబిఐ తెలపడం, ఆ తర్వాత కోర్టు కేసులో కూడా మరి ముద్దాయిలకు శిక్ష పడతాం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రభాకర్ రెడ్డి గారికి దివాకర్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పి ఆ కేసులో జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా కూడా మరి రాజకీయ దురుద్దేశంతో కులాల మధ్య చిచ్చు పెడతాకి రాజకీయంగా అవసరాలను వాడుకుంటానికి మరి ఆ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ముద్దాయి అని చెప్పి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఆ హత్యలో జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, దివాకర్ రెడ్డి గారికి కానివ్వండి ప్రమేయం లేదన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ రోజు దివాకర్ రెడ్డి గారిని ప్రభాకర్ రెడ్డి గారిని జేసీ బ్రదర్స్ని చేర్చుకుని ఒకళ్ళకి పార్లమెంటు ఒకళ్ళకి అసెంబ్లీ సీట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వాళ్ళనేమో చేర్చుకున్నారు అదే కేసులో ఆయన పెట్టినటువంటి పేర్లు. మరి మేము కూడా ఆయన పార్టీలో చేరితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఈ కేసులో ఆయన సంబంధం లేదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి గురించి అక్కడ ఉన్నటువంటి సభ్యులు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి ఎలిగేషన్లు చేశారు. ఆయన్ని నరరూప రాక్షసుడు అని అనేక రకాలుగా ఇక్కడ ఈ సభలో నిండు సభలో మరి అవమానించడం జరిగింది. ఆయన లేడు కాబట్టి ఆయన తరఫున కూడా 2 మాటలు చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనకు 10 మందికి ప్రాణం పోయటం తెలుసు కానీ 10 మందికి ప్రాణం తీయటం తెలియదు. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఒక డాక్టర్గా మరి పేదవాళ్ళు కానివ్వండి చనిపోయే వాళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పే ఒక పథకాన్ని పెట్టి నిరుపేదల్ని మరి ఆరోగ్యంతో బాధపడుతున్నటువంటి అనేక రకాల యాక్సిడెంట్లో బాధపడుతున్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని ఆయన కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మనుషుల్ని ఆయన బతికించినటువంటి మరి దైవం రూపంలో ఉన్నటువంటి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష. అటువంటి వ్యక్తిని మరి నరరూప రాక్షసుడు అని మరి రకరకాలైనటువంటి పేర్లు పెట్టి మరి వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి,
పేదల కోసం పాటుపడినటువంటి విధానం కోసం కానివ్వండి, ఆయన మరణించిన తర్వాత ఆయన పేరు మీద ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్థాపిస్తే మరి 3 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి 67 మంది శాసనసభ్యుల్ని రాష్ట్ర ప్రజలు గెలిపించి బీజేపీకి జనసేనకి 30 సంవత్సరాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి 1,34,00,000 ఓట్లు వస్తే మాకు వాళ్ళకన్నా 5 లక్షలు తక్కువ 1,30,00,000 మంది మమ్మల్ని దీవించి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష హోదాలు ఉండమని చెప్పి మమ్మల్ని పంపించినటువంటి ప్రజల అధ్యక్ష, ఈరోజు మీరు గతంలోకి వెళ్ళి గతం గురించి మాట్లాడాల్సి వస్తే వంగమీటి మోహన్ రంగ గారి హత్య గారి గురించి కానివ్వండి, అదేవిధంగా మరి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు పదవి కోసం పార్టీ కోసం ఆయన ఏ రకంగా అవమానించి ఆయన చావుకు గురయ్యారో అవి కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఈ రోజు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఈ రోజు ఈ జరిగినటువంటి 14 హత్యల మీద న్యాయ విచారణ జరిపించి సిట్టింగ్ జడ్జితో ఇటువంటి హత్యాకాండలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అచ్చెన్నాయుడు గారు. దేవినేని ఉమాశ్వరరావు. అధ్యక్ష, కంజీచర్ల గ్రామం గొట్టిమొక్కల్లో జరిగింది. ఆ గ్రామంలో దగ్గర గత 3-4 సంవత్సరాల్లో 29 రాజకీయ కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో సుమారు 20 కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని మీద గ్రామాల్లో ఘర్షణలో అక్కడ జరిగిన సాధారణ హత్యకి రాజకీయ రంగు పులిచి తెలుగుదేశం పార్టీ చేసిందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామానికి రావడం జరిగింది. అదేవిధంగా మీ నియోజకవర్గంలో అవినిగడ్లో ఎన్నికల సమయంలో అక్కడ ఒక హత్య జరిగితే సాధారణ హత్య, దానికి రాజకీయంగా ముడిపెట్టి ఇవాళ 11 హత్య కేసుల్లో దాన్ని తీసుకొచ్చి రాజకీయ హత్య అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, సర్కారీ హత్య అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజు పరిటాల రవి గారిని పట్టపగలు పార్టీ ఆఫీసులో చంపింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంపించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అధ్యక్ష? అది రాజకీయ హత్య, సర్కారీ హత్య. ఆ రోజు ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డితో కలిసి ఐరన్ ఓర్ దోచుకోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి పరిటాల రవి గారిని హత్య చేయించిన మాట వాస్తవం కాదా? గుడిమెచ్చి చేసుకొని చెప్పమనండి. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్గా ఉండి ఈ పాపాలు కడగటానికి నాకు 3 నెలలు పట్టింది. ఆయన చేయించిన హత్యని నేను చావటానికి ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు చీఫ్ విప్గా నేను ఈ విధంగా చేశానని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. నేను ఒకటే సూటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, పరిటాల రవి గారి హత్యలో మీ పాత్ర లేదా? మీరు పాత్రధారి కాదా? గుండె మీద చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని సవాల్ చేస్తా ఉన్నాను. బొచ్చ చౌదరి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బొచ్చ చౌదరి గారు నిమిషం లేట్ రా బాబు మారుతారు. జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు ఎక్కడ పోయారు? కనపడ్డంలో మంత్రి గారు ఏదేదో మాట్లాడాడు. నేను నాని ఇంకా ఎమ్మెల్యేలమంతా గొట్టిముక్కల గ్రామానికి వెళ్ళాం. వెళితే పోలీసులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకుండా ఉండడానికి కారణం మంత్రి గారని చెప్పి అక్కడ వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఇక్కడ అటువంటి ఆరోపణలు జరిగాయని చెప్తున్నారే తప్ప నాని కూడా మాట్లాడుతూ అటువంటి ఆరోపణలు, అటువంటి కడుపు మంట బాధలో నుంచి, ప్రాణాలు పోయిన బాధలో నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారన్నారే తప్ప అంతకన్నా నాని అనిందేమీ లేదు. ఆ మాత్రం
ఆ మాత్రం దానికే మీరు అంతగా బాధపడిపోతున్నారే. మరి ఏ పాపము తెలియని నా మీద వాస్తవం చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి కోర్టుల దాకా వెళ్ళి కోర్టులో ఇద్దరు కలిసి కేసులు వేస్తారు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును కాపాడేందుకు ఇదే టీడీపీ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయకుండా కిరణ్ సర్కార్ను కాపాడుతారు. మీరు కాంగ్రెస్ పార్టీ మీ ఇద్దరు చేస్తున్నది ఏమిటి అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ ఇక్కడ కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ చర్చ జరుగుతూ ఉన్న ఈ అంశంలో ఇవాళ 14 మందికి భరోసా ఇవ్వండి అని చెప్పి చర్చ జరిపించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి మేము ఇవాళ మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు ఎక్కడో చనిపోతే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా ఉన్నారు. నరకబడిన వాళ్ళకు కనీసం 20 లక్షల రూపాయలన్న ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని చెప్పి మేము ఇవాళ చర్చ పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ చనిపోయిన కుటుంబాలకు తోడుగా ఉండండి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాం. కానీ ఇవాళ ఇక్కడ చర్చ జరుగుతా ఉన్న చర్చ ఏమిటి అని అంటే, కర్మ ఏమిటి అని అంటే, ఇవాళ చర్చ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే కేవలం బురద జల్లడమే తప్ప ఆ జరిగిన దానికి ఓనర్షిప్ తీసుకొని ఆ జరిగినది మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకుంటామని చెప్పి భరోసా ఇచ్చే మాట ఒక్క మంత్రి దగ్గర నుంచి కూడా రాకపోవడం నిజంగా దౌర్భాగ్యకరం అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా దయచేసి గ్రామాలలో ఏం జరుగుతూ ఉన్నదో ఒక్కసారి తెలుసుకోండి. ఏదైనా కూడా తను మంత్రి గారు అంటూ అన్నారు గ్రామాలలో 20 కేసులు జరిగాయని. కానీ 20 కేసులు జరిగాయి కానీ ఏ ఒక్కరు కూడా ఒకరినొకరు పొడుచుకునే పరిస్థితికి ఎవరు కూడా పోలేదన్నది కూడా మంత్రి గారు దయచేసి గమనికలో తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ రకంగా మనం దానిని రెచ్చగొట్టి హత్యల వరకు తీసుకొని పోతే ఈ వ్యవస్థ కుప్పకూలిపోతుంది అనే సంగతి మర్చిపోవద్దండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను మీ ద్వారా అధికార పక్షాన్ని ఇవాళ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి. ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు. ఇవాళ మీరు అధికారంలో ఉండొచ్చు, రేపొద్దున మేము వస్తాం. కానీ ఎవరైనా కూడా ఈ మాదిరిగా రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదు అని మాత్రం చెప్తా ఉన్నా. ఇప్పటికీ కూడా ఇదే చెప్తా ఉన్నాం. డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అధికార పక్షాన్ని, ఒక సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ చేసి పోలీసుకు తగు ఆదేశాలు ఇవ్వవలసిందిగా నేను అధికార పక్షాన్ని కోరుతూ నేను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి కూడా అడుగుతూ సెలవు తీసుకుంటున్నా. బుచ్చే చౌదరి గారు. అధ్యక్ష బాబు అధ్యక్ష అవసరం ఎవరికి లేదు. ఆయన దగ్గర బుద్ధి చెప్పించుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందా? ఇప్పుడు మర్డర్ చేసే హక్కు నా ఒక్కడికే ఉంది, ఇంకొకరికి లేదన్నట్టు ఉన్నది అని చెప్పేది. అదేవిధంగా 1,00,000 కోట్లు వేసి తిరుపతి రావాలంటే బెంగళూరు ద్వారా రావాలా, మద్రాసు ద్వారా రావాలా, ఎక్కడి నుంచి రావాలి హైకోర్టు చెప్పాలా? ముఖ్యమంత్రి గారి ముట్టి కింద బాంబు పేర్చింది నువ్వు కాదా అని చెప్పడుతున్నావు. వాళ్ళని దేశాలు చెప్తా ఉన్నారు. ఎర్రచందనం దొంగలు చూసి వచ్చినాడు మీరు కదా. ఎర్రచందనం దొంగలు లోపలేస్తే రాజమండ్రి చూసి వచ్చినాడు ఎవరు? ఇవన్నీ వాళ్ళు పెద్ద మనిషి మీద మాట్లాడుతున్నారు. ఈరోజు దెయ్యాలు వేదాలు వదిలించినట్టు వాళ్ళు మాట్లాడటం దురదృష్టకరం. మరి వాళ్ళు చెప్పాలి, అందరూ చర్చ జరిగేది ఎందుకు? అయ్యో తప్పు చేయకూడదు అని చెప్తున్నారు, మర్డర్ చేయకూడదు అని చెప్తున్నారు. మర్డర్ చేయమని చెప్తున్నారా? మర్డర్ నాయకుడిని మార్చుకోండి, మీరు బాగుపడతారు. లేకపోతే మీ కథ అంతే. మీ నాయకుడు అపోజిషన్ మార్చుకోకపోతే మీ కథ అంతే. దయచేసి నేను చెప్పేది, ఛార్జ్ చేసిన వాళ్ళు అందరినీ ముఖ్యమంత్రి గారి నుంచి అందరినీ ఫినిష్ చేయాలని చూశారు. చంద్రబాబు గారిని కూడా బాంబు పెట్టి పేర్చారు. ఆడకొచ్చి చూశారు, మళ్ళీ మాట్లాడుతున్నారు పెద్ద మనిషి మార్గిళ్ళు. ఆ రోజు నేను ఉండేదంటో ఆ కారులో సిట్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి వేసాం. ఒక డిఐజీ రిపోర్ట్ ఇచ్చారు. అన్ని బట్టలు రాష్ట్రానికి అంతా తెలుసు, కామన్ ప్రజలు తెలుసు. నిన్ను ఓడించి నా వల్లే ఓడించారు. మీ నాయకుడు యొక్క ప్రవర్తన వల్లనే ఓడించారు. మళ్ళీ తగుదరమ్మని మాట్లాడుతున్నారు. మరి ఆయన గుర్తుంచుకోవాలా?
ఆయన నేర్చుకోవాలా. 1,00,000 కోట్ల ప్రజల సొత్తు మింగేసి మళ్ళా ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాడు. అధ్యక్ష, కూర్చోండి. అధ్యక్ష, గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనగా చెబుతున్న విషయాలను దృష్టిలో పెట్టుకుని ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నాయకుడిగా ఏదైతే ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా ఆయా ప్రాంతాల్లో వచ్చే కావేశకాల్లో జరిగే సంఘటనలు మనందరికీ తెలుసు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ఒక అధికారిక గెజెట్లో సంఘటనల గురించి చెప్తా ఉన్నారు, ప్రకటిస్తా ఉన్నారు. భారీ ఎత్తున 9 మంది హత్య చేయబడ్డారు వైఎస్ఆర్ పార్టీ నాయకులను వారు చెప్పారు. నిజమేనేమో ఒకసారి విషయాలు తెలుసుకుందామన్న ఆలోచనలో, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికార పక్షంగా శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. నాబోటి వాళ్ళని తోచిన సలహాలు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది కనుక ఒకసారి డేటా అంతా తెప్పించి చూశాను. ఇదిగో ఇక్కడే ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలన్నీ కూడా నేను కూడా తెప్పించుకున్నాను, అసలు ఏం జరుగుతుందో చూద్దామని. ఉండయ్యా ఇన్నో అప్పుడే అనుకున్నాను, అయ్యా ఈ ఎఫ్ఐఆర్ కాపీలన్నీ ఒక్కసారి చదివి మీరు నిర్ణయాలు చెబుతారా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీరు ఎఫ్ఐఆర్ కాపీలన్నీ తెప్పించి ప్రాథమిక రిపోర్ట్లో ఏమి చెప్పబడిందో, ఏమి రిజిస్టర్ చేయబడిందో కనీసం ఆలోచించారా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒక్క నిమిషం వినమనండి సార్, వినండి, మీరు మాట్లాడండి. నేను చెప్పిన తరువాత మీరు చెప్పండి. 13, 9 నుంచి 11, 13 నుంచి సాక్షి పేపర్లో 9/8/2014లో 13కి పెంచారు. నేను ఒక్కొక్కటే అడుగుతా ఉన్నాడు అధ్యక్ష. ఏదైతే మొదటిది 11/4/2014 ఎప్పుడు అధ్యక్ష ఈ కేసు? అదేవిధంగా ఎవరైతే ఎంపీటీసీ ఎలక్షన్లో జరిగిన కే అగ్రహారం సంఘటన, అలాగే 7/5/2014లో మెర్ల దాసయ్య వాళ్ళకి సంబంధించింది ఈస్ట్ గోదావరిలో 7/5/14 ఎప్పుడు అధ్యక్ష? ఇది తెలుగుదేశం హయాంలో జరిగిందా, గవర్నర్ పరిపాలన? ఉండయ్యా నాని గారు, విషయాలన్నిటికీ వస్తాను ఆగయ్యా. 13/5/2014లో ఈస్ట్ గోదావరి గోకవరం మండలంలో ఎప్పుడుదండి ఇది? అలాగే 19/5/2014 కాలువ మద్దయ్య. ఎన్నయ్యా నెహ్రూ గారు కొంచెం ఓపిక వినమ్మా, నీకు ఓపిక కావాలి, కాస్త కూర్చో, నేను చెప్పేది విను. అలాగే నేను విషయం అంతా మాట్లాడతాను అధ్యక్ష గారు. అలాగే 5వ కేసు రేపల్లె ప్రతాప్ వాళ్ళు దాడి చేశారు కృష్ణా జిల్లాలో అనేది 19/5/2014 అధ్యక్ష. నెహ్రూ గారు మళ్ళా గుంటూరులో వినుకొండ మండలంలో 25/2014 వాళ్ళు పబ్లిక్ చేసింది. అలాగే 26/5/2014లో పేరవల్లిపాలెం వేమూరు గుంటూరు జిల్లాలో. ఈ 26/5/2014 లోపల జరిగిన వివిధ సంఘటనలు, దానికి చంద్రబాబు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఏమైనా ప్రమేయం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస ప్రమేయం ఉందా? అప్పటికి ప్రభుత్వం ఏర్పాటు అయిందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారా? ఈ 7 సంఘటనలకి ఎలాంటి సంబంధం ఉందో కొత్తగా అనుభవం లేకుండా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా, తెలుసుకోమని కోరుతా ఉన్నా. 2, ఆ తరువాత వీటిలో కూడా గుండె జబ్బులతో మరణించిన వారు మీ ఖాతాలోనే వేస్తా ఉన్నారు. ఎస్ఐ మీద ఆర్గ్యూ చేస్తూ పడిపోతే అది మా ఖాతాలోనే వేస్తా ఉన్నారు. పొలం గట్ల సమస్య మీద దెబ్బలాడుకుంటే ఏదైనా జరిగితే అది మానెత్తినేస్తా ఉన్నారు. ఆడవాళ్ళ అక్రమ సంబంధం మీద జరిగిన సంఘటనలు కూడా తెచ్చి తెలుగుదేశానికి పంపుతా ఉన్నారు. అయ్యా ఇదే మీ విధానం? నేను అడుగుతా వినండి, అది మీ అధికారిక గెజెట్,
అక్రమ సంపాదన ద్వారా వచ్చిన డబ్బుతో పెట్టబడ్డ మీ అక్రమ గజెట్లో ఏదైనా వేస్తారు, అవి తెచ్చి ఇక్కడ ప్రదర్శిస్తారు. మేము దానికి సిద్ధంగా లేము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇందాక మా శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి. ఆయనకు ప్రాణ ప్రమాదం ఉంది, ఆయనకి ఏదైనా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిక చేశారు. తమ్ముడు భాస్కర్ రెడ్డి జాగ్రత్త. మొద్దు సీను సంఘటన చూసావు, పటేళ్ల గోవర్ధన్ రెడ్డి సంఘటన చూసావు, డాక్టర్ సాంబశివరావు సంఘటన చూసావు, జైల్లో ఏ విధంగా మొద్దు చెరువు సూర్య సంఘటన చూసావు. ఎందుకు బలైపోయారో, ఎవరు బలి చేశారో, ఎవరు బయటకు రాకుండా, ఎవరి పేరు బయట రాకుండా చేశారో చూసావు. జాగ్రత్త సుమా, నీకు మీ పక్క నుంచే ప్రమాదం ఉంది, జాగ్రత్త నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. రెండు కూర్చోమా, కూర్చో. నేను మా పక్షాన నీకు ప్రాణరక్షణ మేము కల్పిస్తాం, నీ పక్షాన జాగ్రత్త, ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్. అధ్యక్ష, ఆయన శాసనసభ్యుడు అయినప్పుడు నేను పుట్టున్నాను అధ్యక్ష. అంటే మా తండ్రి కన్నా పెద్దవాడు అధ్యక్ష. ఆయన ఏ సాంప్రదాయాల ప్రకారం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావడం అధ్యక్ష. మతి ఉండి మాట్లాడుతున్నాడో, మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు అధ్యక్ష. ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, ఒకటి చెప్తున్నాను అధ్యక్ష. భాస్కర్ రెడ్డి గారు అధ్యక్ష, అధ్యక్ష మీ పేరు ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష నేను చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, అతను మాట అన్పార్లమెంటరీ ఓటు నేను చెప్తున్నాను అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు చనిపోక ముందు మాట్లాడినటువంటి క్యాసెట్ని ఒక్కసారి వేసి చూస్తే ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీని హత్య చేస్తారో ఆ ఒకటి ఎగ్జాంపుల్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష ఉన్న అధ్యక్ష, ఉన్న అధ్యక్ష. అధ్యక్ష నేను త్రిపాఠి పరిచయం నేనే అధ్యక్ష. అధ్యక్ష త్రిపాఠి పరిచయం నేనే అధ్యక్ష. నేను ఇంకా మాట్లాడలేదు అధ్యక్ష. నేను త్రిపాఠి నేనే అధ్యక్ష. ఒకటి చెప్తున్నాను అధ్యక్ష, ఒకటి అధ్యక్ష. నేను నాకు ఇచ్చారు అవకాశం వినండి అధ్యక్ష. ఒక విషయాన్ని మీరు సభ దృష్టి తీసుకోవాలి అధ్యక్ష. చట్టంలో లొసుగులని ఆసరాగా తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టినటువంటి ఇబ్బందులు మేము చూసాం అధ్యక్ష. తప్పట్టడం అధ్యక్ష చూసాం అధ్యక్ష. జైల్లో పంపారు అధ్యక్ష, లాఠీలతో కొట్టించాడు అధ్యక్ష. ఆ రోజు అనుకున్నాం అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు మనకు చేర్చి వస్తుందని అధ్యక్ష. మా నాయకుడు చెప్పుకున్నాం అధ్యక్ష, మా నాయకుడు చెప్పాడు అధ్యక్ష, కొన్ని నెలలే కదా కొన్ని రోజులే కదని. పరిస్థితులు అధ్యక్ష, మీకు అధికారం వచ్చింది అధ్యక్ష, మీకు అధికారం వచ్చింది అధ్యక్ష, మీకు అధికారం వచ్చిన రోజు అనుకున్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఈ చట్టసభల్లో ఎక్కువ కాలంగా తన శాసనసభ్యుడిగా ఉన్నానని చెప్పుకుంటూ ఉన్న నిజం కూడా. ఇటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి లాగా పరిపాలన ఉండదు. మమ్మల్ని రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తాడు తప్ప శత్రువులుగా చూడడు. అపోజిషన్లో ఉండొచ్చు అధ్యక్ష. నేను కొత్త శాసనసభ్యులు అధ్యక్ష, సభలను ప్రమాణం చేసి చెప్తున్నాను అధ్యక్ష. నేను అబద్ధం చెప్పే స్థాయి కాదు, ఆ వయసు కూడా రాలేదు అధ్యక్ష, అనుభవం లేదు అధ్యక్ష. నేను అనుకున్నాను అధ్యక్ష, ఒక మాట చెప్తున్నాను అధ్యక్ష, నిజంగా అనుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఎన్నుండయా ఒక సంఘటన చెప్తున్నాను అధ్యక్ష. ఒకరోజు తెల్లారితే అధ్యక్ష ఒకరోజు తెల్లారితే పేపర్ చూశాను అధ్యక్ష, చెవిరెడ్డిపై SC ST కేసు నమోదు ఉంది అధ్యక్ష. నిజంగా అధ్యక్ష నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో నేను వెంటనే అడిగాను పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి. చౌదరి గారు ప్లీజ్ దయచేసి కూర్చోండి. అధ్యక్ష చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు బహుశా యువకుడు కావచ్చు, నాకు మతి భ్రమణ లేక కాదు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, మచ్చలేని చరిత్ర, పోలీస్ స్టేషన్ గడప దక్కని చరిత్ర బుచ్చి చౌదరిది. శేషాచలం అడవుల్లోకి ఎర్రచందనం కోసం నేను ఎడలా, టీటీడీ ఆస్తులు కబ్జా చేయలా, అయ్యా పివి నరసింహారావు గారి మీద చెప్పులు వేయలా, మీకులాగా నేను వేసిన వాడిని కాదు. క్లీన్ ఇమేజ్ లో వచ్చా. మతి భ్రమణం లేక కాదు, మతి ఉండే మాట్లాడుతున్నా. మీ శాసనసభ్యుడు నీ ప్రాణానికి రక్షణ కోరాడు కనుక నీ పేరు ఎత్తాల్సి వచ్చింది, కానీ నాకు ఆ కర్మ పట్టలేదు, పట్టబోదు. జాగ్రత్త సుమ. రౌడీజంతో అహంకారంతో తెచ్చరిల్లిపోతే జరిగే పరిణామాలు ఈ రాష్ట్ర చరిత్రలో నా కళ్ళెదుగా ఎన్నో చూశాను. నువ్వు ఒక లెక్క కాదని మాత్రం నీకు తెలియజేస్తా ఉన్నా.
దయచేసి కూర్చో అధ్యక్ష అధ్యక్ష దయచేసి కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష కూర్చో, దయచేసి కూర్చోండి. అధ్యక్ష శాంతి భద్రతలు కాపాడబడాలి. అదే సందర్భంలో నీతులు చెప్పేటప్పుడు మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నామో ఏ విధంగా చేశామో గత చరిత్ర కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నవ్వవద్దండి. బుచ్చి చౌదరి గారు ప్లీజ్. ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఉండండి ప్లీజ్ లిజన్. భాస్కర్ రెడ్డి గారు, బుచ్చి చౌదరి గారు మీకు ఏ సందర్భంలో మీ పేరు ప్రస్తావించారో దానికి సంబంధించి మీరు సమాధానం చెప్పవచ్చు, కానీ దాని పట్ల ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు, మీరు మళ్ళీ ఇవ్వండి. మీ టైంలో మీరు పేరు ఇవ్వండి చెప్తారు, కానీ అందుకని దయచేసి కూర్చోండి, మాట్లాడండి ప్లీజ్. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చెప్పేశారు, దాని గురించి చెప్పారు, కూర్చోండి. మీరు మీ సభ్యులుగా మాట్లాడే అవకాశం మీరు అడిగిద్దాం. ఇప్పుడు మాట్లాడండి. అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష సభ్యులు 2-3 విషయాలు ఎత్తారు. ఆనాడు 2 కుటుంబాల మధ్య వైరుధ్యాలు, విజయవాడ మీద కర్రపెత్తనం చేయటం కోసం 2 కుటుంబాల మధ్య కర్రపెత్తనం చేసి అటు ఇటు కూడా హత్యలకు గురయ్యారు. వంగబూటి మోహన్ రంగారావు గారు, దేవినేని నెహ్రూ గారి కుటుంబాల మధ్య 2 మధ్య వాళ్ళ అన్నదమ్ములు హత్యకు గురయ్యారు. నువ్వు ఉండమ్మా, నువ్వు ఉండయ్యా, మేము ప్రశాంతంగానే ఉన్నాం, మీ దగ్గరే కదా. ఆ రోజున నెహ్రూ గారి తమ్ముడిని చిలకలూరిపేట దగ్గర చంపిన తర్వాత పర్యవసానంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరగడం దుర్మార్గం. ఆ రోజున వంగవీటి మోహన్ రంగా హత్య జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కుల వైషమ్యాలను రెచ్చగొట్టి దహనకాండ చేసి కృష్ణా జిల్లాని గుంటూరు జిల్లాని సర్వనాశనం చేసిన విధానాన్ని ఒకసారి గమనంలోకి తీసుకుంటే రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా బలి చేశారో మనం ఒకసారి ఆలోచించాలి. నేను అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మంగళకృష్ణ గారు మీకు ఏమన్నా పరిచయం ఉందా? మర్చిపోయారా? లేదా బాల్య స్నేహితుడిని వదిలేశారా? అలాగే భానుకరణ ఏమన్నా తమకు తెలుసా తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. తమరికి తెలుసో తెలియదో ఒక్కసారి చూస్తే తమరు జైలుకు కూడా వెళ్ళి పరామర్శ చేసి వచ్చిన సంఘటనలు కూడా జైలు రికార్డులో కూడా ఉన్నాయి. అలాగే ఏ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద పర్సనల్ బాంబు దాడి వస్తున్నా సార్, చంద్రబాబు గారి మీద చంద్రబాబు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎంక్వైరీలు జరిగాయి. అరే అంతగా ఆయన అడ్డగోలుగా ఆరోపణలు చేస్తూ ఉంటే కనీసం వినడానికి కూడా ఓపిక లేకపోతే ఎలా ఉంటుంది? చేయని తప్పుకు మీ అందరి బఫూన్లందరితో నేను ఇలా అనిపించుకోవాలంటే నాకెలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. దయచేసి కూర్చోండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. These comments will not go into the records. These comments will not go into the records. Please control yourself. Please. దయచేసి కూర్చోండి. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు as leader of the opposition, you have got some responsibilities. You have to maintain some decorum. So please, either kindly withdraw your statement. Please withdraw your words. Please withdraw your words. No. As leader of opposition, no.
minutes.